Hi students, welcome to the channel Physics with Kiran Kumar. Okay అమ్మా, సో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏమీ లేకుండా ఆల్రెడీ ఇంటర్మీడియట్లో అడుగు పెట్టేశారు మీరు. ఓకే, సో ఇంటర్మీడియట్లో అడుగు పెట్టారు కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లెసన్ స్టార్ట్ చేయబోతున్నాం ఈరోజు. ఇది యాక్చువల్గా సెకండ్ లెసన్ అమ్మ. ఇది ఇవాళ స్టార్ట్ చేయబోతున్న లెసన్ సెకండ్ లెసన్, అది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఫస్ట్ లెసన్ వచ్చేసి ఫిజిక్స్ వరల్డ్ అమ్మ. ఫస్ట్ లెసన్ ఫిజిక్స్ వరల్డ్. దాంట్లో ఏమున్నదమ్మా, ఏ సైంటిస్ట్ ఏమేమి కనిపెట్టాడు, ఏంటి ఫిజిక్స్ అంటే ఏంటి, ఫిజిక్స్లో ఏ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి, ఇవన్నీ ఆ ఫస్ట్ లెసన్లో ఉంటే టోటల్ థియరీ పార్ట్ అనమాట. ఓకే, దాంట్లో ఒక 5 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా, అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్. ఆ వెరీ షార్ట్ ఆన్సర్ 5 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాయి. తెలంగాణలో కానీ, ఆంధ్ర పేపర్లో కానీ, ఆంధ్రప్రదేశ్ పేపర్లో కానీ, తెలంగాణ పేపర్లో కానీ అవి వస్తూ ఉంటాయి. ఓకే, యాక్చువల్గా ఈ ఛానల్ May 6th నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాము ఈ ఛానల్లో. అయితే అప్పుడు సెకండ్ ఇయర్ స్టార్ట్ చేశాను, అప్పటికి 10th క్లాస్ ఎగ్జామ్స్ కాలేదు కాబట్టి. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ లేకుండానే తెలంగాణలోని, ఆంధ్రాలోని ఇంటర్మీడియట్లో అడుగుపెట్టారు కాబట్టి ఓకే, ఈ రోజు నుంచి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్ సిలబస్ ఇది. ఓకే, ఫస్ట్ ఇయర్ సిలబస్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. సరే అమ్మా, సరే స్టార్ట్ చేద్దాం మనం. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఫస్ట్ లెసన్ చెప్పట్లేదమ్మా. ఫస్ట్ లెసన్ ఏంటది, ఫిజిక్స్ వరల్డ్ అని ఒక లెసన్ ఉంటుంది. దాంట్లో ఏముండదు, జస్ట్ టోటల్ థియరీ ఉంటుంది. ఏదో రోజు చేస్తారమ్మా. అది పెద్ద అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఏం లేదమ్మా. దాంట్లో ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది మనకి. ఐఐటి జేఈలోని, నీట్లోని అందులోంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే లేదు. ఓకే, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది ఐఐటి జేఈలో కానీ, నీట్లో కానీ, ఎంసెట్లో కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ అమ్మది. ఎందుకంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది ఇందులోంచి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. చూడమ్మా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక లెసన్లోంచి ఒక క్వశ్చన్ వస్తుందంటే మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ అని అర్థం. ఏంటి ఒక క్వశ్చనే కదా ఇంపార్టెంట్ లెసన్ అంటున్నారు ఏంటి అనుకోవద్దు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్, ఒక లెసన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందంటే చాలా గ్రేట్ అది. ఓకే, సో ఖచ్చితంగా ఈ లెసన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. వెరీ వెరీ ఈజీ లెసన్. ఓకే అమ్మా, చాలా చాలా ఈజీ లెసన్ ఇది. ఇంటర్మీడియట్ లెవెల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా ఫిజిక్స్ని కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే మనం స్లోగా సరదాగా ఫిజిక్స్ నేర్చుకుంటూ వెళ్దాం. ఏ డిఫికల్టీ లేకుండా ఉండేటట్టు చూస్తాను నేను. ఓకే అమ్మా, సో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా అమ్మా. ఆల్రెడీ సెకండ్ ఇయర్ సిలబస్లో ఒక లెసన్ అయిపోయింది, సెకండ్ లెసన్ స్టార్ట్ చేశాను. అది కూడా 50% కంప్లీట్ అయింది, ఇంకా 50% కంప్లీట్ అవ్వాల్సి ఉంది. నా వీడియోస్ కొంచెం లెంగ్తీగా ఉంటాయి, ఎందుకంటే కాన్సెప్ట్ క్లారిటీ అనేది చాలా క్లియర్గా చెప్తా కాబట్టి, క్రిస్టల్ క్లియర్గా చెప్తా కాబట్టి నా వీడియోస్ కొంచెం లెంగ్తీగానే ఉంటాయి. అయితే ఈ లెసన్లో, ఈ వీడియోలో మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్ నేర్చుకుందాము. బేసిక్ పాయింట్స్, చాలా చాలా బేసిక్ పాయింట్స్. ఆ బేసిక్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఓకేమ్మా, సరే సరదాగా మనం క్రికెట్ అనే గేమ్ గురించి ఆలోచిద్దాం. ఓకే అమ్మా, రైట్. ఇదిగోండి, ఇది ఒక ప్లే గ్రౌండ్. ఈ ప్లే గ్రౌండ్లో ఈ క్రికెట్ ఆడుతున్నారు. ఇక్కడ ఇదో పిచ్, తెలుసు కదా, మీది పిచ్ అంటారు, తెలుసు కదా మీకు. ఓకేనా, ఇప్పుడు ఈ క్రికెట్ తెలియని ఇద్దరు బయట నుంచి చూస్తున్నారు అనుకోండి. ఇద్దరు మనుషులు ఉన్నారు, వాళ్ళు క్రికెట్ తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పర్టికులర్ గేమ్ని బయట నుంచి చూస్తున్నారు అనమాట. ఓకే, రైట్. సో ఇక్కడ ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు, విరాట్ కోహ్లీయో ఎవరో, మీకు నచ్చిన బ్యాట్స్మెన్, రోహిత్ శర్మనో, విరాట్ కోహ్లీయో, ధోనియో ఎవరో వాళ్ళు ఉన్నారనుకోండి. ఓకే, అపోజిషన్ టీం ఒక బాల్ వేసింది, లాగ్ పెట్టి ఒక షాట్ కొడితే ఆ బాల్ ఇలా 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 దొల్లుకుంటూ వచ్చి బౌండరీ దాటింది. ఓకే, స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు, 4 కొట్టాడు అని అరుస్తున్నారు. అప్పుడు వీళ్ళకి అర్థమైంది అనమాట. వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఏమని, ఓహో ఓకే, బ్యాట్స్మెన్ అలా బాల్ని కొట్టినప్పుడు ఇలా ఈ బౌండరీ లైన్ కనుక దాటితే 4 runs వస్తాయి అనమాట అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు, గేమ్ తెలియదు. నెక్స్ట్ ఏం చేశాడు, సేమ్ బ్యాట్స్మెన్ ఇలా కొట్టాడు షాట్. ఓకే, ఇది 4, ఇదేమవుతుంది 6. మీకు తెలుసు కదా అది. అది వీళ్ళకి తెలియదు ఆ విషయం. ఓకే, బయట ఉన్న ఇద్దరికి తెలియదమ్మా 6 అని. ఈసారి మళ్ళీ బౌండరీ లైన్ దాటింది, బాల్ షాట్ కొట్టిన తర్వాత బాల్ బౌండరీ లైన్ దాటింది. ఓకే,
ఈసారి అందరూ 6 అని అరుస్తున్నారు. వీళ్ళకి అర్థం కాలేదు ఏంటి, ఈసారి నిన్న బౌండరీ లైన్ దాటినప్పుడు 4, ఇప్పుడు బౌండరీ లైన్ దాటినప్పుడు 6 అంటున్నారు ఏంటనేది వీళ్ళకి అర్థం కాల. సో వాళ్ళు డిస్కషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఓకే బాల్ ఇందా నుంచి దొల్లుకుంటూ వచ్చింది కాబట్టి 4 అన్నారు, ఈసారి దొల్లుకుంటూ కాకుండా డైరెక్ట్గా ఇలా పడింది కాబట్టి 6 అన్నారు. ఓహో ఇదనమాట విషయం, క్రికెట్లో ఇదొక రూల్ అనమాట. సో బాల్ కింద పడకుండా బౌండరీ లైన్ దాటితే ఓకే 6 రన్స్ అనమాట అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఇంకొక రూల్ అర్థమైంది. ఓకే, ఈ ఫస్ట్ రూల్ ఇక్కడ అర్థమైంది, సెకండ్ రూల్ ఇక్కడ అర్థమైంది. నెక్స్ట్ మళ్ళీ షాట్ కొట్టాడు. మళ్ళీ షాట్ కొట్టి ఈసారి మళ్ళీ బాల్ గాల్లో లేచింది. ఇక్కడ ఎవడో ఒకడు ఉన్నాడు, వాడు ఈ బాల్ని పట్టుకున్నాడు. సడన్గా స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. ఇండియాలో జరుగుతుంది అనుకోండి మ్యాచ్, స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. ఓకే, ఏం జరిగింది, ఇక్కడి నుంచి బ్యాట్స్మెన్ నడుచుకుంటూ బయటకు వచ్చాడు. అరే అదేంటి, ఇందాక 6 అని అరిచారు, గాల్లో బాల్ లేచినప్పుడు ఈసారి ఏమో బ్యాట్స్మెన్ బయటకు వచ్చేస్తున్నాడు ఏంటి అన్న డౌట్ వాళ్ళకి కలిగింది. అయితే అక్కడ ఇంకో విషయం తెలిసింది. ఏంటది, ఓకే బాల్ గాల్లో ఉన్నప్పుడు కింద పడకుండా ఇంకొక ఫీల్డర్, విండ్ ఫీల్డర్ అంటాం కదా, ఆ ఫీల్డర్ కనుక బాల్ని పట్టుకుంటే అది అవుట్ అంటారు, అవుట్ అయిన బ్యాట్స్మెన్ బయటికి వెళ్ళిపోవాలి అన్న రూల్ ఇంకోటి అర్థమైంది వాళ్ళకి. ఇలాగా ఈ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నంతసేపు వీళ్ళు ఒకదాని తర్వాత ఒక రూల్ నేర్చుకుంటున్నారు. ఓకే అమ్మా, అర్థమైందమ్మా? సో వీళ్ళిద్దరికి ఆ క్రికెట్ అయ్యే టైంకి కొంతవరకు రూల్స్ అర్థమైనాయి. మొత్తం రూల్స్ అయితే అర్థం కాదు కదమ్మా, మొత్తం రూల్స్ అన్నీ వాళ్ళకి అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు. ఈ తెలియని ఇద్దరికి మనకే అర్థం కాదు. బౌల్ రూల్స్ ఉంటాయి క్రికెట్లో, ఆ రూల్స్ అన్నీ 100% మనకేమైనా అర్థం అవుతుందా? ఎప్పటికీ అర్థం కాదు. అలాగే వీళ్ళిద్దరికి కూడా ఎప్పటికీ ఆ క్రికెట్లో బౌల్ నెంబర్ ఆఫ్ రూల్స్ ఉంటాయమ్మా, అన్నీ మనకు తెలియదు కూడా. ఓకే, అయితే ఈ రూల్స్ ఇప్పటికిప్పుడు ఫ్రేమ్ చేశారమ్మా? లేదుగా, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ రూల్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరూ ఇప్పుడు గమనించారు అది. సేమ్ అలాగే ఈ నేచర్ కొన్ని లాస్ని ఫాలో అవుతుంది. ఓకే, కొన్ని లాస్ ఆఫ్ ఫిజిక్స్ అనుకోండి, లాస్ ఆఫ్ కెమిస్ట్రీ అనుకోండి, ఏదైనా అనుకోండి, కొన్ని లాస్ని ఫాలో అవుతుంది. ఎవరు? నేచర్. ఎప్పటి నుంచి ఫాలో అవుతుంది? ఇది పుట్టినప్పటి నుంచి. ఎవరు పెట్టారు ఈ లాస్? ఎవరు పెట్టారో మనకు తెలియదు. సింపుల్గా గాడ్ అంటాం మనం. ఓకే, గాడ్ క్రియేటెడ్ యూనివర్స్, గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఓకే, ఆ దేవుడు అనే వ్యక్తి ఈ లాస్ అన్నిటినీ తయారు చేశాడు. ఆ లాస్ ప్రకారమే మనం నడుచుకుంటున్నాం. మనం కాదు, మన నేచర్ మొత్తం ఆ లాస్ ప్రకారమే నడుచుకుంటుంది అని చెప్పి మనం అంటున్నాం. అంతే కదమ్మా, అంతేనా కదా? ఓకే, సో ఈ రకంగా ఈ నేచర్లో ఉండే లాస్, నేచర్లో ఎప్పటి నుంచో ఉన్నాయమ్మా లాస్. ఓకే, నేచర్లో ఎప్పటి నుంచో ఉన్నాయి లాస్. ఆ లాస్ను వన్ బై వన్ మనం డిస్కవర్ చేస్తున్నాం. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి మనం డిస్కవర్ చేస్తున్నాం. మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఆహా ఇలా జరుగుతుంది అనమాట. చూడండి అమ్మా, న్యూటన్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా. న్యూటన్ గారి పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా. న్యూటన్ ఒక యాపిల్ చెట్టు కింద ఉన్నాడట. ఓకేనా, ఆయన నెత్తి మీద ఒక యాపిల్ పడిందట. మీరు అనుకుంటున్నారు కదా గుమ్మడికాయ పడితే బాగుండు, ఆ ఫిజిక్సే ఉండేది కాదు అనుకుంటున్నారు కదమ్మా. ఎవడో కూడా వస్తాడమ్మా కనిపెట్టడానికి. ఓకే, సరే, న్యూటన్ ఏం చేశాడమ్మా? న్యూటన్ ఒక యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడు. ఈ కథ అంతా మీకు తెలుసు. న్యూటన్ నెత్తి మీద ఒక యాపిల్ పడింది. అరే ఎందుకు యాపిల్ పడిందా అని చెప్పి న్యూటన్ ఆలోచించాడు. ఎందుకు పడింది అంటే డ్యూ టు ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ ఆ యాపిల్ అనేది కిందకి పడింది. ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల యాపిల్ కిందకి పడింది. అక్కడి నుంచి తెగిపోయిన యాపిల్ కిందకి పడింది అని చెప్పి న్యూటన్ గారు చెప్పారు. మనకు తెలుసు ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ రెండు బాడీస్ మధ్యలో ఉంటాయి అని న్యూటన్ గారు చెప్పారు. అయితే న్యూటన్ గారు ఈ ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ చెప్పక ముందు మరి యాపిల్ కింద పడేది కదా. యాపిల్ అలా గాల్లో తేలిదా ఏంటి? అంతే కదమ్మా, చెట్టు నుంచి తెగిపోయిన యాపిల్ అది ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ న్యూటన్ గారు కనిపెట్టలేదు, అందుకని చెప్పి కాసేపు గాల్లోనే అలా ఉందో అని చెప్పి అలా ఉన్నాయమ్మా, లేవుగా. ఓకే, పడుతుంది, కిందకి పడింది. అప్పుడు కూడా పడింది. న్యూటన్ గారు చెప్పక ముందు పడింది, చెప్పిన తర్వాత కూడా పడుతుంది, ఇప్పటికీ పడుతూనే ఉన్నాయి. అంతేనా? ఎందుకు అలా జరుగుతుంది? ఈ గ్రావిటేషన్ అనేది ఎప్పటి నుంచో ఉందమ్మా. న్యూటన్ గారు అప్పటికే ఈయనకి ఐడియా వచ్చింది. గ్రావిటేషన్ నేచర్ పుట్టినప్పటి నుంచి గ్రావిటేషన్ ఉంది. ఓకే, ఈ ప్రపంచం, ఈ విశ్వం అంతా, ఈ యూనివర్స్ పుట్టినప్పటి నుంచి గ్రావిటేషన్ అనేది ఉంది. అయితే
న్యూటన్ గారు అప్పుడు చూసి అప్పుడు గమనించారు. సో ఇటువంటి లాస్ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయమ్మ. దాన్ని మనం వన్ బై వన్ మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తున్నాం, డిస్కవర్ చేసుకుంటూ వస్తున్నాం. అది సైన్స్, బయాలజీ అని, జువాలజీ అని, కెమిస్ట్రీ అని, ఫిజిక్స్ అని రకరకాలుగా చదువుకుంటూ వస్తున్నాం. ఓకే అమ్మా, దాది. సో ఈ నేచర్లో ఎప్పటి నుంచో లాస్ ఉన్నాయి. ఆ ఫిజిక్స్ లాస్ కానీ, కెమిస్ట్రీ లాస్ కానీ ఆ లాస్ ఉన్నాయి. వాటిని మనం వన్ బై వన్ గమనిస్తాం. ఎప్పటికైనా పర్ఫెక్షన్ వస్తుందా? మనకి రాదు. వాళ్ళిద్దరిలాగే క్రికెట్ చూస్తున్న ఇద్దరిలాగే మనకి ఎప్పటికీ పర్ఫెక్షన్ రాదమ్మా. ఎప్పటికీ రాదు. ఎప్పుడు కొత్త విషయం ఏదో ఒకటి తెలుస్తూనే ఉంటుంది. ఒకసారి మనం ఎప్పుడు దాకా నమ్మిన థీరీ సడన్గా వచ్చి ఇంకోటి వచ్చి రాంగ్ అంటాడు. ఓకే చచ్చి ఈ థీరీ రాంగ్, దీంట్లో కొంచెం ఫ్లా ఉంది, సో దీన్ని మనం మాడిఫై చేయాలి అంటాడు. అలాగా ఎప్పటికీ మనకు పర్ఫెక్షన్ రాదు. అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మనం కనిపెట్టలేదు కదా అని చెప్పి నేచర్ ఆ లాని ఫాలో అవ్వకుండా ఉండదు. నేచర్ ఆ లాని ఫాలో అవుతూనే ఉంటుంది, మనకు తెలియదు అంతే. ఓకే రైట్. సో అటువంటి ఫిజిక్స్ లాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ న్యూటన్ గారు చెప్పేశారు. ఓకే చెప్పేసి వదిలేదమ్మా ఆయన. దానికి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ కూడా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ రెండు బాడీస్ M1 M2 అని రెండు బాడీస్ కనుకుంటే, M1 M2 అని రెండు బాడీస్ కనుకుంటే ఈ రెండింటి మధ్యలో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది అన్నాడు. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు? Gm1 M2/r². ఇది చెప్పడం, ఈ డిస్టెన్స్ కనుక r అయితే ఫోర్స్ ఈక్వల్ టు Gm1 M2/r². ఈ రకంగా ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది అని చెప్పి ఒక మ్యాథమెటికల్ రూపం ఇచ్చాడమ్మా దీనికి. ఆ ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేశాడు కూడా ఆయన. అలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఓకే అమ్మ, ఈ మామూలుగా గ్రావిటేషన్ ఉంది అని చెప్పాడు సింపుల్ అమ్మ. కానీ ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది అని ఆయన పర్టికులర్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పాడు. చెప్పిన తర్వాత జనాలు నమ్మడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు దాకా నమ్మరు జనం. ఓకే అప్పుడు దాకా జనం నమ్మరమ్మా. ఏంటి ప్రూఫ్ ఏంటి అంటారు. ఓకే అర్థమైందా? సో లాని కనిపెట్టమే కదమ్మా, దాన్ని మ్యాథమెటికల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ కనిపెట్టాడు, గ్రావిటేషనల్ ఫోర్స్ కనిపెట్టాడు. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఏంటి? ఒక ఫిజికల్ క్వాంటిటీ. ఓకే ఆ ఫిజికల్ క్వాంటిటీ నేను కనిపెట్టి ఓకే ఫిజికల్ క్వాంటిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత ఉంటుంది అని చెప్పి మ్యాథమెటికల్ రూపం ఇచ్చాడు. ఆ మ్యాథమెటికల్ రూపం ఇచ్చిన తర్వాత జనాలు నమ్మడం స్టార్ట్ చేశారు. సో లా కనిపెట్టడం ఎంత ఇంపార్టెంటో దానికి మ్యాథమెటికల్, దాన్ని మెజర్ చేయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఓకే సరే, ఇప్పుడు ఇటువంటి లాని ఫాలో అవుతూ మెజర్ చేయగలిగేటువంటి క్వాంటిటీనే మనం ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఏంటమ్మది? ఫిజికల్ క్వాంటిటీ. ఫస్ట్ స్టార్టింగ్ దీంతో స్టార్ట్ చేస్తున్నా లెసన్. ఏంటది? ఫిజికల్ క్వాంటిటీ. ఓకే అమ్మా, ఒక లా మనం చెప్పాం. అదే గ్రావిటేషనల్ ఫోర్స్ అనే ఫోర్స్ ఉంది. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఏంటి? ఫిజికల్ క్వాంటిటీ. అది ఎగ్జిస్ట్ అయింది. అది ఒక ఫిజిక్స్ లాని ఒబే చేస్తుంది. ఆ ఫిజికల్ క్వాంటిటీ ఇట్ ఈస్ ఒబేయింగ్ ఏ ఫిజిక్స్ లా. అదే అర్థమా? ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏమా? ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ క్వాంటిటీ విచ్ ఒబేస్ లాస్ ఆఫ్ ఫిజిక్స్. ఫిజిక్స్లో ఉండే లాస్ని అది ఒబే చెయ్యాలి. అంతేకాకుండా ఆల్సో విచ్ కెన్ బి మెజర్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మెజర్ చేయగలిగి ఉండాలి. ఓకే అమ్మా. సో ఫిజికల్ క్వాంటిటీ డెఫినేషన్ చెప్పామా. ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ క్వాంటిటీ విచ్ ఒబేస్ ది లాస్ ఆఫ్ ఫిజిక్స్. ఆల్రెడీ లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఉన్నాయి, వాటిలో ఏదో ఒక దాన్ని ఒబే చేయాలి. అది విచ్ ఒబేస్ ది లాస్ ఆఫ్ ఫిజిక్స్. అంతేకాకుండా విచ్ కెన్ బి మెజర్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఇట్ కెన్ బి మెజర్డ్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ దాన్ని మనం మెజర్ చేయగలిగి ఉండాలి. ఓకే అమ్మ. సరే ఇప్పుడు మెజర్ చేస్తున్నాం అంటున్నాం. ఒక ఫిజికల్ క్వాంటిటీని మెజర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లెంగ్త్ ఉందమ్మా. లెంగ్త్ని మెజర్ చేస్తున్నాం అంటున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెంగ్త్ మెజర్ చేస్తాం. దానికి ఆ లెంగ్త్ ఇదిగోండి ఇలా 100 మీటర్స్ ఉంది అంటున్నాం. ఆ లెంగ్త్
100 మీటర్స్ ఉంది అంటున్నాం. ఈ మీటర్ అనేది ఏంటమ్మా ఇక్కడ? ఈ మీటర్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీని మెజర్ చేసాం. లెంగ్త్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ అమ్మా. ఆ ఫిజికల్ క్వాంటిటీని మెజర్ చేస్తే ఇదిగోండి ఇలా వచ్చింది 100 మీటర్. స్కేల్తో మెజర్ చేశాను నేను. మెజర్ చేస్తే లెంగ్త్ ఏదో ఒక పర్టికులర్ లెంగ్త్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంగ్త్ మెజర్ చేశాను అమ్మా. అది ఎంత ఉంది అంటున్నాను? 100 మీటర్స్ ఉంది అని నేను చెప్తున్నాను. ఈ 100 మీటర్స్ ఉంది అని చెప్తున్నాయి కదా, ఈ మీటర్నే మనం యూనిట్ అంటాం. సో యూనిట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ రిఫరెన్స్. ఇట్ ఈజ్ ఏ స్టాండర్డ్ రిఫరెన్స్, ఒక స్టాండర్డ్ రిఫరెన్స్ అనమాట. ఇట్ ఈజ్ ఏ స్టాండర్డ్ రిఫరెన్స్ విత్ విచ్ ఫిజికల్ క్వాంటిటీ కెన్ బి మెజర్డ్. ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ మెజర్డ్, కెన్ బి కాదు, ఈజ్ మెజర్డ్. ఒక ఫిజికల్ క్వాంటిటీని మెజర్ చేసాం. ఎలా మెజర్ చేసాం? ఒక స్టాండర్డ్ రిఫరెన్స్ తీసుకున్నాం. ఆ స్టాండర్డ్ రిఫరెన్సే మీటర్. ఈ కేసులో లెంగ్త్ అనే ఫిజికల్ క్వాంటిటీని మనం మెజర్ చేసాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదో ఇక్కడ దీన్ని లెంగ్త్ అంటాం కదా, ఈ లెంగ్త్ అనే ఫిజికల్ క్వాంటిటీని మనం మెజర్ చేసాం. ఓకే, ఎలా మెజర్ చేసాం? ఒక స్టాండర్డ్ రిఫరెన్స్ తీసుకున్నాం. ఆ స్టాండర్డ్ రిఫరెన్స్ ఏంటమ్మా? 1 మీటర్. ఆ 1 మీటర్ రిఫరెన్స్ 1 మీటర్ స్కేల్ తోటి, ఒక మీటర్ స్కేల్ తోటి ఇలా మెజర్ చేసుకుంటూ వెళ్తే 100 టైమ్స్ ఆ స్కేల్ పెట్టాల్సి వచ్చింది. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మధ్యలో 100 టైమ్స్ ఆ స్కేల్ నేను పెట్టాల్సి వచ్చిందమ్మా. అందుకని ఈ లెంగ్త్ నేను ఏమన్నా 100 మీటర్స్ అన్నా. సో ఇక్కడ మీటర్ అనేది ఏంటి? ఒక స్టాండర్డ్ రిఫరెన్స్. ఈ కేసులో 1 మీటర్ అనేది ఏంటమ్మా? ఒక స్టాండర్డ్ రిఫరెన్స్. ఆ రిఫరెన్స్ని తీసుకొని నేను మెజర్ చేశాను. ఓకే, సో ఈ ఫిజికల్ క్వాంటిటీ ఇదిగోండి ఇంత వాల్యూ ఉంది అన్న. ఓకే, ఇంత వాల్యూ ఉంది అన్న. ఈ మీటర్నే మనం ఏమన్నాం? ఈ కేసులో యూనిట్ అన్నాం. డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్కి డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. సో ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి, యూనిట్ అంటే ఏంటి అర్థమైంది కదమ్మా. ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏంటమ్మా ఫిజికల్ క్వాంటిటీ అంటే? ఇట్ ఈజ్ ఏ క్వాంటిటీ విచ్ ఒబేస్ లాస్ ఆఫ్ ఫిజిక్స్. లాస్ ఆఫ్ ఫిజిక్స్ని ఒబే చేసే ఒక క్వాంటిటీ. ఓకే, లాస్ ఆఫ్ ఫిజిక్స్ని ఒబే చేసే ఒక క్వాంటిటీ. యూనిట్ అంటే ఏంటి? అటువంటి క్వాంటిటీ, దాన్ని మెజర్ కూడా చేయాలి కదా. ఆ క్వాంటిటీని మనం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మెజర్ చేస్తున్నాం. అటువంటి క్వాంటిటీని మెజర్ చేసేటప్పుడు మనం ఒక స్టాండర్డ్ రిఫరెన్స్ని ఉపయోగిస్తాం. ఆ స్టాండర్డ్ రిఫరెన్స్నే మనం ఏమంటాం? యూనిట్ అంటాం. ఓకే అమ్మా, సరే పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ చూడండి అమ్మా. సో ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటో తెలుసుకున్నాం, కానీ ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీస్ 2 రకాలుగా ఉంటుంది. ఏంటో 2 రకాలు చూడమ్మా. ఒకటి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఒకటి. రెండోది డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఏంటో చూద్దాం ఇవి. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, ఏంటో చూడమ్మా అవి. చూడమ్మా, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఆ ఫిజికల్ క్వాంటిటీస్ ఎవరి మీద డిపెండ్ కావు. ఓకే, ఆ పర్టికులర్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎవరి మీద డిపెండ్ కావమ్మా. అటువంటి క్వాంటిటీస్ని మనం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఒక 7 ఉంటాయమ్మా. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ 7 ఉంటాయి. ఏంటో చూద్దాం అవి. అంటే అసలు యాక్చువల్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి? ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్. దే ఆర్ ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. ఏంటమ్మా ఇవి? ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీస్, వేరే వాటి మీద డిపెండ్ కావు అవి. దే ఆర్ ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉపయోగించుకుని వచ్చే క్వాంటిటీస్ని డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని మెజర్ చేసే యూనిట్స్ని మనం ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. ఓకే అమ్మా. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ని మెజర్ చేసే యూనిట్స్ని డిరైవ్డ్ యూనిట్స్ అంటాం. ఇక్కడ రెండు కవర్ చేసాం. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి, వాట్ ఆర్ ఫండమెంటల్ యూనిట్స్. ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటమ్మా? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని మెజర్ చేయడానికి ఉపయోగించే స్టాండర్డ్ రిఫరెన్స్, లేదా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని మెజర్ చేయడానికి ఉపయోగించే యూనిట్స్, వాటిని మనం ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి? డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటమ్మా? ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని ఉపయోగించుకొని కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ని మనం డిరైవ్ చేస్తాం. ఓకే, అటువంటి వాటిని మనం డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం.
సరే అసలు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎన్ని ఉన్నాయన్నా 7 ఉంటాయమ్మా. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ 7 ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ రాస్తున్నా, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మెయిన్ అమ్మ. ఇవే మెయిన్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎన్ని ఉంటాయంటే 7 ఉంటాయి. ఏంటవి? లెంగ్త్, మాస్, టైమ్, ఫోర్త్ వన్ ఎలక్ట్రిక్ కరెంట్, ఓకే అమ్మా, ఫోర్త్ వన్ ఎలక్ట్రిక్ కరెంట్, ఫిఫ్త్ వన్ టెంపరేచర్, ఫిఫ్త్ వన్ ఏంటమ్మా టెంపరేచర్, సిక్స్త్ వన్ ల్యూమినస్ ఇంటెన్సిటీ, ఏంటమ్మా సిక్స్త్ వన్ ల్యూమినస్ ఇంటెన్సిటీ, సెవెంత్ వన్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. కింద వరకు రాశానమ్మా, కనబడుతుందో లేదో ఒకసారి చూస్తాను దాంట్లో. సెవెంత్ వన్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, బాగానే కనబడుతుందమ్మా. ఓకే, లెంగ్త్, మాస్, టైమ్, ఎలక్ట్రిక్ కరెంట్, టెంపరేచర్, ల్యూమినస్ ఇంటెన్సిటీ అండ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకే అమ్మా, వీటి యూనిట్స్ చూద్దాం మనం. ఇవేంటి? ఫిజికల్ క్వాంటిటీస్, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. మనం ఫండమెంటల్ యూనిట్స్ చూద్దాం ఇప్పుడు. ఓకే, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ సంబంధించిన యూనిట్స్, ఫండమెంటల్ యూనిట్స్ ఇక్కడ చూసేద్దాం, ఒకేసారి అయిపోతుంది. ఓకే, లెంగ్త్ని మనం మీటర్స్లో మెజర్ చేస్తాం అమ్మ. దీనికి సింబల్ కూడా రాసేద్దాం, ఇక్కడ సింబల్ కూడా రాద్దాం. లెంగ్త్ని మనం మీటర్స్లో మెజర్ చేస్తాం. సో యూనిట్ మీటర్, సింబల్ సింపుల్గా ఎం, స్మాల్ ఎం. చూడమ్మా, స్మాల్ ఎం రాసా ఇక్కడ. ఎందుకు స్మాల్ ఎం రాసామనేది కూడా చెప్పుకోవాలి మనం ఇప్పుడు. ఓకే, ఇదేంటిది? ఇది ఫిజికల్ క్వాంటిటీ, పీక్యూ అని రాస్తున్నా. ఓకే ఓకే, మాస్ని మనం కిలోగ్రామ్స్లో మెజర్ చేస్తాము. మాస్ని మనం కిలోగ్రామ్స్లో మెజర్ చేస్తాము. దీనికి సింబల్ కేజీ, స్మాల్ కే స్మాల్ జీ అమ్మ. స్మాల్ కే స్మాల్ జీ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. స్మాల్ కే స్మాల్ జీ రెండు స్మాల్. నెక్స్ట్ టైమ్ని మనం సెకండ్స్లో మెజర్ చేస్తాము. టైమ్ని మనం సెకండ్స్లో మెజర్. అమ్మ ఇవన్నీ ఎస్ఐ యూనిట్స్. చూడండి అమ్మా, యూనిట్స్ మెజర్ చేయడం చాలా రకాలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ మెజర్ చేయడానికి బోలెన్ సిస్టమ్స్ ఉంటాయమ్మ. నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. ఏంటి ఆ సిస్టమ్స్? చూడండి, ఎంకేఎస్ సిస్టమ్ అని, ఎఫ్పిఎస్ సిస్టమ్ అని, సిజిఎస్ సిస్టమ్ అని, ఇలా నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయమ్మ. ఏంటి అసలు ఎంకేఎస్ సిస్టమ్ ఏంటి, ఎఫ్పిఎస్ సిస్టమ్ ఏంటి, సిజిఎస్ సిస్టమ్ అంటే ఏంటి అంటే చూడండి ఒకసారి. లెంగ్త్, మాస్, చూడమ్మా, లెంగ్త్ దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదమ్మా. మాస్, టైం, ఈ మూడు లెటర్ని రిప్రజెంట్ చేస్తాయి. ఏంటమ్మా? లెంగ్త్, మాస్, టైం. ఓకే, లెంగ్త్ని మీటర్స్లోని, మాస్ని కేజీస్లోని, కిలోగ్రామ్స్లోని, టైమ్ని సెకండ్స్లోని మెజర్ చేస్తే దాన్ని ఎంకేఎస్ అంటాం. ఓకే, మీటర్స్, కిలోగ్రామ్స్, సెకండ్స్ అని. ఓకే, మీటర్స్, కిలోగ్రామ్స్, సెకండ్స్, దాన్ని మనం ఎంకేఎస్ సిస్టమ్ అంటాం అమ్మ. ఓకే, నెక్స్ట్ ఎఫ్పిఎస్ సిస్టమ్ అని రాశారు. ఎఫ్పిఎస్ సిస్టమ్ అంటే లెంగ్త్నేమో ఫుట్లో మెజర్ చేస్తాం. 10 ఫుట్స్, 10 మీటర్స్, 20 మీటర్స్ అలా కాకుండా 10 ఫుట్, 20 ఫుట్, 10 అడుగులు ఉంది, 20 అడుగులు ఉంది అంటాం కదా అదనమాట. ఓకే, మాస్ని పౌండ్స్లో మెజర్ చేస్తాం అమ్మ. మన ఇండియాలో ఉండదు కానీ ఇది బ్రిటన్ సిస్టంలో ఉంటుంది. ఇది మాస్ని పౌండ్స్లో మెజర్ చేస్తాం. అలాగే టైంని సెకండ్స్లో మెజర్ చేస్తే దాన్నే మనం ఎఫ్పిఎస్ సిస్టమ్ అంటాం. ఫుట్, పౌండ్, సెకండ్ అనమాట. ఎఫ్పిఎస్ అంటే ఏంటి? ఫుట్, పౌండ్, సెకండ్. ఓకే, నెక్స్ట్ సిజిఎస్ సిస్టమ్ అంటే ఏంటి? లెంగ్త్ని సెంటీమీటర్స్లోని, ఊతి రాసాం ఇక్కడ స్పెల్లింగ్. ఓకే, లెంగ్త్ని సెంటీమీటర్లోని, మాస్నేమో గ్రామ్స్లోని, టైం ఏమో సెకండ్స్లోని.
టైం సెకండ్స్లోని ఇలా మెజర్ చేస్తే దాన్ని మనం ఏమంటాం, సిజిఎస్ సిస్టమ్ అంటాం. ఓకే, ఇప్పుడు నేను ఉపయోగించేది ఎస్ఐ సిస్టమ్ అమ్మ, స్టాండర్డ్ సిస్టమ్. ఇది ఇంకా హోల్ వరల్డ్ ఫాలో అవుతుంది. సో మనం డీల్ చేసే సిస్టమ్స్ ఏంటంటే ఎస్ఐ సిస్టమ్ ఒకటి, సిజిఎస్ సిస్టమ్ ఒకటి అంతే. ఓకే, మీ ఎంకేఎస్ సిస్టమ్, ఎఫ్పిఎస్ సిస్టమ్ మనం చూడం, మరదైందా? ఎంకేఎస్ సిస్టమ్, ఎఫ్పిఎస్ సిస్టమ్ ఇవన్నీ మనం చూడమమ్మ. మనం చూసేదల్లా ఏంటి, ఎస్ఐ సిస్టమ్ ఇంటర్నేషనలే అని ఇస్తాడు మీద. ఓకే, ఎస్ఐ సిస్టమ్ అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ అమ్మ, అది ఇటాలియన్ లాంగ్వేజ్ లేదు, సిస్టమే ఇంటర్నేషనల్లే అనేది ఒక వెరైటీగా ఉంటుంది, సౌండింగ్ వెరైటీగా ఉంటుంది. ఓకే, సో మనం వాడే సిస్టమ్ ఏంటి, ఎస్ఐ సిస్టమ్. ఏం సిస్టమ్ అమ్మా, ఎస్ఐ సిస్టమ్. అంటే సబ్ ఇన్స్పెక్టర్ సిస్టమ్ కాదమ్మో, ఎస్ఐ సిస్టమ్, కానిస్టేబుల్ సిస్టమ్, సిఐ సిస్టమ్ కాదు. ఎస్ఐ అంటే ఏంటమ్మా, సిస్టమ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ అది. ఓకేనా, ఎస్ఐ సిస్టమ్. ఓకే, సర్లే, మళ్ళీ మనం వెనక్కి వచ్చేద్దాం. ఓకేనా, ఎలక్ట్రిక్ కరెంట్ని యాంపియర్స్లో మెజర్ చేస్తాం అమ్మ. ఎలక్ట్రిక్ కరెంట్ని ఇక్కడ సెకండ్స్లో మెజర్ చేస్తామని ఇక్కడ స్మాల్ ఎస్ వాడాలి, క్యాపిటల్ కాదు, స్మాల్ ఎస్. కొంతమంది ఇలా రాస్తారు, కొంతమంది ఇలా రాస్తారు. ఓకే, టైంని సెకండ్స్లో మెజర్ చేస్తాం, సెకండ్స్ని ఎలా రాస్తున్నాం అమ్మ, స్మాల్ ఎస్ అని వాడుతున్నాము. చూడండి జాగ్రత్త. ఓకే, ఎలక్ట్రిక్ కరెంట్ యాంపియర్లో మెజర్ చేస్తున్నాం. అయితే ఇక్కడ నేను వాడే సింబల్ క్యాపిటల్ ఏ. ఎలక్ట్రిక్ కరెంట్ని యాంపియర్స్లో మెజర్ చేస్తామమ్మా, నేను వాడే సింబల్ ఏంటి, క్యాపిటల్ ఏ. జాగ్రత్త చూడండి అమ్మా, ఇక్కడ నేను ఇంగ్లీష్ గ్రామర్ కొంచెం ఫాలో అవ్వట్లేదు. అరే సార్కి ఇంగ్లీష్ గ్రామర్ తెలియదు అనుకోవద్దు, అది కొంతవరకు తెలుసు. ఓకే అమ్మ, చూడండి, యాంపియర్ అనేది ఒక మనిషి పేరు. యాంపియర్ అనేది ఒక మనిషి పేరు. ఓకే, కానీ నేను ఇక్కడ మనిషి పేరు అయినా కానీ ఇక్కడ స్మాల్ లెటర్ రాసి, మీకు తెలుసు కదమ్మా, ఒక మనిషి పేరు రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్ రాయాలి. ఏమైనా పేర్లు రాసేటప్పుడు ఏ రాయాలమ్మా, క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. ఆ మాత్రం తెలుసు, ఆ మాత్రం గ్రామర్ తెలుసులేమ్మా. ఓకే, ఆ మాత్రం ఓకే, రైట్. సో యాంపియర్ మరి నేను స్మాల్ లెటర్ రాసా అమ్మా, ఎందుకు రాసాను తర్వాత చెప్తా, నెక్స్ట్ టాపిక్ కదా. ఓకే, అయితే సింబల్ ఏం పెట్టాను, క్యాపిటల్ ఏ పెట్టా. ఇవన్నీ స్మాల్ లెటర్స్ వాడి, దీన్ని మాత్రం క్యాపిటల్ వాడాను. చూసుకోండి, జాగ్రత్త చూడండి. టెంపరేచర్ని మనం కెల్విన్లో మెజర్ చేస్తే ఇక్కడ కూడా స్మాల్ కే వాడా. కెల్విన్ అని రాయడానికి నేను ఏం రాసామా, స్మాల్ కే వాడాను. బట్ సింబల్ మాత్రం క్యాపిటల్ కే రాస్తున్నా. ఎందుకని తర్వాత మీకు అర్థం అవుతుంది, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అనేవి మనం చెప్పుకున్నాం మెల్లగా. నెక్స్ట్, ల్యూమినస్ ఇంటెన్సిటీని క్యాండెల్లాస్లో మెజర్ చేస్తే ఎప్పుడు చూడలేదు, నేనైతే ఇప్పుడు చూడలేదు. ఇప్పుడు ల్యూమినస్ ఇంటెన్సిటీ, ఓకే, ల్యూమినస్ లైట్ నుంచి వచ్చే ఇంటెన్సిటీ, ల్యూమినస్ ఇంటెన్సిటీ అమ్మ, దాన్ని క్యాండెల్లలో మెజర్ చేస్తాం. నేనైతే ఇన్ని సంవత్సరాలుగా ప్రాబ్లమ్స్ అవి చేస్తూ ఉన్నా కానీ ఫిజిక్స్లో ఎప్పుడు ఈ క్యాండెల్ అనే యూనిట్ అయితే తగలేదమ్మా. ఇది ఇక్కడ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో చూడటమే అది. ఓకే, దీన్ని మనం సిడితో రిప్రజెంట్ చేస్తాం అమ్మ. క్యాండెల్లా దేంతో రిప్రజెంట్ చేస్తాం, సిడి. కాంపాక్ట్ సిడి కాదు, అది వేరే సిడి. ఓకే, క్యాండెల్లా సిడి, స్మాల్ లెటర్స్, రెండు సిడి స్మాల్ లెటర్సే రాసా. నెక్స్ట్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ని మోల్తో రిప్రజెంట్ చేస్తాం అమ్మా. నెంబర్ ఆఫ్ మోల్స్ చదువుంటారు మీరు 10th క్లాస్ 9th క్లాస్లో చదువుంటారు, మర్చిపోయి ఉంటారులేండి, వేరే విషయం అది. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్తో రిప్రజెంట్ చేస్తాం. అయితే దీని సింబల్ స్మాల్ MOL ఇలా పెట్టాడమ్మా. ఈ కూడా పెట్టేచ్చు కదా, పని అయిపోయేది. ఓకే, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్స్లో మెజర్ చేస్తాము. అయితే సింబల్ ఏమి ఇచ్చాడమ్మా, MOL అని ఇచ్చాడు. ఈ రాయకుండా మనం కొంచెం సేవ్ చేశాడమ్మా, చాలా టైం సేవ్ అయింది. చూసారా, ఈ అనేది రాయకపోవడం వల్ల ఎంత టైం సేవ్ అయింది చూసారా. ఓకే, చాటింగ్ చేసేటప్పుడు ఓకే అని బదులు కే అని పెడతారు, అటు ఓ అనే పాయింట్ పెట్టకపోవడం వల్ల ఎంత టైం సేవ్ అవుతుందో చూసారా. అలాగే ఇక్కడ కూడా టైం సేవ్ చేసామమ్మా మనం, లాట్ ఆఫ్ టైం. ఓకే, ఇట్స్ లాట్ ఆఫ్ టైం, చాలా టైం సేవ్ చేసామమ్మా. మరి ఎందుకు పెట్టారు, సర్లే పెట్టారు వాళ్ళు, మనం ఏం చేద్దామో, పెట్టిన తర్వాత మనం ఫాలో అవ్వాల్సింది అంతే. ఇంకా పెట్టిన తర్వాత మనం ఫాలో అవ్వాల్సిందేనమ్మా, తప్పదు ఇంకా. సో ఇవన్నీ ఏంటమ్మా, ఫండమెంటల్ క్వాంటిటీస్. ఇన్ సీరియల్ నెంబర్ ఇద్దామా, ఏదో పెట్టాలి అంతే, తప్పదు ఇంకా మనం. ఓకే, రైట్. చూడండి, మీకు ఫండమెంటల్ క్వాంటిటీస్ ఇవి ఏంటి, యూనిట్స్, ఫండమెంటల్ యూనిట్స్, వాటికి సంబంధించిన సింబల్స్ కూడా రాసే పని అయిపోతుంది. ఒక టేబుల్లో రాసి ఇవన్నీ కనబడుతున్నాయమ్మా బోర్డులో. ఓకే, సూపర్గా కనబడుతుంది, బోర్డులో కనబడుతున్నాయి కదమ్మా. ఓకే, ఇది పరిస్థితి. నెక్స్ట్, ఇటువైపు చూడండి ఏముంది, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏమన్నాను నేను, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని ఉపయోగించుకొని
ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని ఉపయోగించుకొని ఫామ్ అయ్యే క్వాంటిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ నెంబర్ ఆఫ్ ఉంటాయి, అన్నీ ఇక్కడ రాయలేము. కొన్ని ఎగ్జాంపుల్గా 2-3 చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా అనే ఫిజికల్ క్వాంటిటీ తీసుకోండి. ఏరియా అంటే లెంగ్త్ ఇంటూ లెంగ్త్ మీకు తెలుసు. లెంగ్త్ అనేది ఏంటి? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఇక్కడ లెంగ్త్ అది కూడా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీయే. సో లెంగ్త్ ఇంటూ లెంగ్త్ ఇది ఒక డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉపయోగించి వచ్చిందమ్మా. మరి యూనిట్ ఏంటి? మీటర్ స్క్వేర్. లెంగ్త్కి మీటర్, మళ్ళీ లెంగ్త్కి మీటర్, మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్. ఈ యూనిట్ మనం ఏమంటాం? డిరైవ్డ్ యూనిట్ అంటాం. ఈ యూనిట్స్ని ఏమంటాం అమ్మా? ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. యూనిట్స్ ఏమంటాం? ఫండమెంటల్ యూనిట్స్. ఈ యూనిట్స్ని ఏమంటాం అమ్మా? డిరైవ్డ్ యూనిట్స్. డిరైవ్డ్ యూనిట్స్. ఇంకోటి చూద్దాం, వెలాసిటీ చూద్దాం. వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. ఏంటమ్మా వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం అమ్మ, టైం. ఓకే, డిస్ప్లేస్మెంట్ అంటే ఏం లేదమ్మా, లెంగ్త్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? లెంగ్తే బై టైం. సో ఇక్కడ 2 ఫిజికల్ క్వాంటిటీస్ని కలిపాం, ఒకదాన్ని ఒకటి డివైడ్ చేసాం, మనకి ఏమొచ్చింది? ఇంకో ఫిజికల్ క్వాంటిటీ వచ్చింది, అదే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఈ 2 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అమ్మ. డిస్ప్లేస్మెంట్ అన్నా, లెంగ్త్ అన్నా, డిస్టెన్స్ అన్నా ఒకటే. ఓకేనా? సో ఇవి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఒకదానికి ఒకటి డివైడ్ చేస్తే మనకు ఇంకో ఫిజికల్ క్వాంటిటీ వచ్చింది, ఏంటది? డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ వెలాసిటీ. సో దీని యూనిట్ ఏమవుతుందమ్మా? డిస్ప్లేస్మెంట్ ఏమో మీటర్లో మెజర్ చేస్తాం, టైంని సెకండ్లో మెజర్ చేస్తాం. మీటర్ బై సెకండ్, మీటర్ పర్ సెకండ్ అంటాం. దీని ఏమంటామో మనం? మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్. ఓకే, మీటర్ పర్ సెకండ్. సరే అమ్మా, రైట్. సో ఇలా నెంబర్ ఆఫ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ మనం చేసుకుని లక్షల్లో వేలల్లో వస్తాయి, లక్షల్లోనే వస్తాయి. ఫిజికల్ క్వాంటిటీస్ డిరైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే బోల్డన్ని వస్తాయి. బట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని ఉపయోగించుకొని చేసే ఇంకొక ఫిజికల్ క్వాంటిటీ. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని ఉపయోగిస్తే వచ్చే ఇంకొక ఫిజికల్ క్వాంటిటీని మనం డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. వాటికి సంబంధించిన యూనిట్స్ని డిరైవ్డ్ యూనిట్స్ అంటాం. ఇక్కడ మనం అన్ని ఎస్ఐ యూనిట్సే రాస్తున్నాం ఇక్కడ. ఓకే, మనం ఎస్ఐ యూనిట్స్ తోటి డీల్ చేస్తాం ప్రజెంట్. తర్వాత మనకి ఎప్పుడో సిజిఎస్ యూనిట్స్ కూడా వస్తాయి. ఓకే, నెక్స్ట్ మన లెసన్లోకి వెళ్తే సిజిఎస్ యూనిట్స్ కూడా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. అలా కాకుండా కొన్ని ప్రాక్టికల్ యూనిట్స్ కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాము, అవి కూడా చూద్దాం. ఈ లెసన్ అంతా అదే అమ్మ. ఈ లెసన్లోంచి ఐఐటి జేఈలోంచో, నీట్లోనో, ఎంసెట్లోనో బిట్స్ వస్తాయి అనుకోకండి. ఓన్లీ బేసిక్, ప్యూర్ బేసిక్ టాపిక్ అనమాట. ఇవాళ మనం చెప్పుకునే వీడియో కేవలం బేసిక్ టాపిక్. ఓకే, ఎంసెట్, ఐఐటి జేఈ, నీటిల్లో క్వశ్చన్లు వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. వీటిలోంచి రావు చెప్పేసా, రావు అంతే. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మా, నెక్స్ట్ చూడండి. సప్లిమెంటరీ క్వాంటిటీస్ అని ఒక 2 ఉంటాయమ్మా. ఓకే, మనం ఫండమెంటల్ క్వాంటిటీస్, డిరైవ్డ్ క్వాంటిటీస్ అని చూసాము. అయితే సప్లిమెంటరీ క్వాంటిటీస్ అని ఫండమెంటల్ క్వాంటిటీస్ కావు, ఇటు డిరైవ్డ్ క్వాంటిటీస్ కాదు. అటువంటి క్వాంటిటీస్ 2 ఉంటాయమ్మా. ఆ రెండిటి పేరే చూడండి. ఫస్ట్ది ప్లేన్ యాంగిల్, ఫస్ట్ది. రెండోది సాలిడ్ యాంగిల్. ఇవేంటమ్మా? అటు ఫండమెంటల్ యూనిట్స్ కాదు, ఇటు డిరైవ్డ్ యూనిట్స్ కాదు. వీటిని సప్లిమెంటరీ క్వాంటిటీస్ అంటాం. ఫండమెంటల్ క్వాంటిటీస్ కాదు, డిరైవ్డ్ క్వాంటిటీస్ కాదు, వెంటనే ఇవి సప్లిమెంటరీ క్వాంటిటీస్. ఈ ప్లేన్ యాంగిల్ మనం తీటాతో డినోట్ చేస్తాం, సాలిడ్ యాంగిల్ని ఒమేగా, ఇది సింబల్ ఒమేగా అంటాం అమ్మ. ఒమేగాతో డినోట్ చేస్తాం అమ్మ. ప్లేన్ యాంగిల్ అంటే ఏంటి, సాలిడ్ యాంగిల్ అంటే ఏంటి చూడమ్మా. ప్లేన్ యాంగిల్ అంటే 2 డైమెన్షనల్ యాంగిల్. ఇలా గుర్తుపెట్టుకోండి సరదాగా. ప్లేన్ యాంగిల్ అంటే ఏంటమ్మా? ఇట్స్ ఎ 2 డైమెన్షనల్ యాంగిల్. సాలిడ్ యాంగిల్ అంటే 3 డైమెన్షనల్ యాంగిల్. ఓకే, ప్లేన్ యాంగిల్ అంటే 2 డైమెన్షనల్ అమ్మా, సాలిడ్ యాంగిల్ అంటే 3 డైమెన్షనల్. ఏంటో చూద్దాం అసలు. సో ప్లేన్ యాంగిల్ అంటే ఏంటో చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇది ఒక సర్కిల్. సర్కిల్ అంటే 2 డైమెన్షనల్ ఫిగరే కదమ్మా, సర్కిల్. అదొక సర్కిల్. ఓకే, ఇది రేడియస్ కదమ్మా, రేడియస్ ఆర్. ఓకే, ఇంకో ముక్క తీసుకున్నా ఇక్కడ. అంటే ఇక్కడ ఒక చిన్న ఆర్క్ని కన్సిడర్ చేశా. ఆ ఆర్క్ యొక్క లెంగ్త్ డిఎస్ అనుకుంటా. ఈ ఆర్క్ సెంటర్లో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే తీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుంటాము. చూడండి, ఒక సర్కిల్ తీసుకున్నా. సర్కిల్లో ఒక చిన్న డిఎస్ అనే లెంగ్త్ ఉన్న ఆర్క్ ఒకటి తీసుకున్నా. డిఎస్ లేదా ఎస్ అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు, మన ఇష్టం. డిఎస్ అనే లెంగ్త్ ఉన్న ఆర్క్ తీసుకున్నా, లేదా సింపుల్గా ఎస్ అనే లెంగ్త్ ఉన్న ఆర్క్ తీసుకుని ఏదైనా అనుకోవచ్చు అమ్మ.
ఓకే, ఈ ఆర్క్ ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుంది అంటే తీటా అనే యాంగిల్ చేస్తుంది అంటున్నా. ఆ తీటానే ప్లేన్ యాంగిల్ అంటాం అమ్మ. ఆ తీటానే ప్లేన్ యాంగిల్ అంటాం. మీరు మ్యాథమెటిక్స్లో చదువు ఉంటారు. ఈ తీటా ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్ డివైడెడ్ బై, ఇక్కడ రాసానా, ఇక్కడ రాద్దాం. తీటా దేనికి ఈక్వల్ అమ్మా? తీటా ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్ డివైడెడ్ బై రేడియస్ ఆఫ్ సర్కిల్. సో ప్లేన్ యాంగిల్ మనం ఎలా డిఫైన్ చేయొచ్చమ్మా? ఇట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్ ఇన్ ఏ సర్కిల్ విచ్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ ఎట్ ది సెంటర్. ఓకే, ఈ పర్టికులర్ డిఎస్ అనే లెంగ్త్ ఉన్న ఆర్క్ సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది, దాన్ని మనం ప్లేన్ యాంగిల్ అంటాం. ది యాంగిల్ మేడ్ బై దిస్ ఆర్క్ ఆఫ్ ఏ సర్కిల్, బై దిస్ ఆఫ్ ఏ సర్కిల్, ఆ సర్కిల్, ఈ ఆర్క్, ఈ సర్కిల్ యొక్క ఈ ఆర్క్ సెంటర్లో ఎంత యాంగిల్ చేస్తుంది? ది యాంగిల్ మేడ్ బై దిస్ ఆర్క్, ఎ స్మాల్ ఆర్క్, ఓకే, ఎట్ ది సెంటర్ ఈస్ కాల్డ్ ప్లేన్ యాంగిల్. ఓకే, సో ఫార్ములా నుంచి డిఎస్ బై ఆర్, థీటా ఈక్వల్ టు డిఎస్ బై ఆర్ ఫార్ములా అమ్మ. లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్ డివైడెడ్ బై రేడియస్ ఆఫ్ ది సర్కిల్. అమ్మ దీని యూనిట్స్ ఏంటంటే రేడియన్స్. యూనిట్స్ ఏంటమ్మా? రేడియన్స్. ఓకే, మనం ఆర్ఏడి సింబల్, అది ఆ రేడియన్స్ సింబల్ ఏంటమ్మా? ఆర్ఏడి, ఇలా రాస్తాం. ఓకే అమ్మా, ప్లేన్ యాంగిల్ యూనిట్స్ రేడియన్స్, దాన్ని మనం ఎలా రాస్తాం? ఆర్ఏడి. ఓకే రైట్, నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ ఏంటి? సాలిడ్ యాంగిల్. సాలిడ్ యాంగిల్ అంటే ఏంటన్నా? 3 డైమెన్షనల్ యాంగిల్. ఓకే, ఒక స్పియర్ తీసుకోండి, ఆ స్పియర్లో ఒక చిన్న ముక్క కట్ చేయండి అమ్మ. ఇది వచ్చింది ఒక ముక్క. ఇప్పుడు దీనికి ఒక ఆర్క్ తీసుకున్నాం కదా, స్పియర్లో ఒక చిన్న ముక్క, ఒక స్పియర్లో చిన్న ముక్క, ఇదిగోండి ఇది స్పియర్, ఇదిగోండి స్పియర్, ఈ స్పియర్లో చిన్న ముక్క, ఈ చిన్న ముక్క ఆ స్పియర్ సెంటర్లో ఎంత యాంగిల్ చేస్తుంది? ఈ చిన్న ముక్క స్పియర్ సెంటర్లో ఎంత యాంగిల్ చేస్తుంది? ఇలా కాకుండా ఒక స్క్వేర్ షేప్లో తీసుకుంటాము, కొంచెం ఈజీగా ఉంటుంది రిప్రజెంట్ చేయడానికి. ఇదిగో ఉన్నాము, స్పియర్లో చిన్న ముక్క తీసుకున్నా, ఈ చిన్న ముక్క సెంటర్ ఇక్కడ ఎక్కడ ఉందనుకోండి, ఈ సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది? డింగ్ 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 డింగ్. ఓకే, ఇదిగోండి ఎంత యాంగిల్ చేస్తుంది. 3 డైమెన్షనల్ ఇది తెలుస్తుందమ్మా? 3 డైమెన్షనల్ కింద తెలుస్తుంది. సెంటర్ ఆఫ్ ది స్పియర్, ఇది స్పియర్ మీద ఒక చిన్న ముక్క, ఇది ఆ చిన్న ముక్క సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది, దాన్నే మనం సాలిడ్ యాంగిల్ అంటాం. A small part of a sphere which is making an angle at the center. Solid angle అంటే ఏంటమ్మా? It is the angle made by a small part of a sphere at the center. ఈ స్మాల్ పార్ట్ ఆఫ్ ఎ స్పియర్ కి ఏరియా డిఏ అనుకుందాం. చిన్న ముక్క కట్ చేసాం, దాని ఏరియా డిఏ అనుకుందాం. ఇది కనుక ఆర్ అయితే ఇదేమవుతుందంటే అమ్మా డిఏ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. ఏమవుతుందమ్మా? డిఏ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. మరొక సాలిడ్ యాంగిల్ ఫార్ములా ఏంటి? డిఏ డివైడెడ్ బై ఆర్. డిఏ అంటే ఏంటి? ఏరియా ఆఫ్ దిస్ చిన్న ముక్క. ఓకే అమ్మా, డిఏ అంటే ఏంటి? ఏరియా ఆఫ్ దిస్ చిన్న ముక్క, ఈ స్మాల్ ముక్క యొక్క ఏరియా డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఏంటి? ఈ ముక్క ఎంత డిస్టెన్స్లో ఉంది? ఆర్ అనే రేడియస్ అనే డిస్టెన్స్లో ఉంటుంది కదమ్మా, సో ఆర్ స్క్వేర్. అయితే దీనికి యూనిట్స్ ఏంటంటే స్టెరీడియన్స్ అమ్మా. ఓకే, స్పెల్లింగ్ తప్పు రాసినట్టున్నా. స్టెరీడియన్ యూనిట్ ఏంటమ్మా? సాలిడ్ యాంగిల్కి యూనిట్ ఏంటి? స్టెరీడియన్. దీన్ని మనం ఎస్ఆర్ అని డినోట్ చేస్తాం. స్టెరీడియన్ ఎలా డినోట్ చేస్తామో? ఎస్ఆర్. స్టెరీడియన్ ఎలా డినోట్ చేస్తాం? ఎస్ఆర్. సో ప్లేన్ యాంగిల్ అంటే అది 2 డైమెన్షనల్ యాంగిల్ అమ్మ. ఎవరు చేస్తున్నారు? ఇది ఒక చిన్న ఆర్క్, సర్కిల్లో ఒక చిన్న ఆర్క్ సెంటర్లో చేసే యాంగిల్. సాలిడ్ యాంగిల్ అంటే 3 డైమెన్షనల్. 3 డైమెన్షనల్ సర్కిల్, 3 డైమెన్షనల్ ఫిగర్ ఏమవుతుంది? స్పియర్. ఓకే, ఆ స్పియర్లో చిన్న ముక్క తీసుకుంటే అది సెంటర్లో ఎంత యాంగిల్ చేస్తుంది, దాన్నే మనం సాలిడ్ యాంగిల్ అంటాం. ఫార్ములా ఇది. యూనిట్ ఏమో స్టెరీడియన్. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ చూడమ్మా, రూల్స్ ఫర్ రైటింగ్ యూనిట్స్. ఇక్కడ ఒక 6 రూల్స్ నేను ఆల్రెడీ రాశాను టైం సేవింగ్ గురించి. టైం సేవ్ అవుతుందని చెప్పి 6 రూల్స్ ఆల్రెడీ రాసి పెట్టామ్మా. ఈ 6 రూల్స్ కాకుండా ఇంకా రూల్స్ ఉంటాయి, బోలెన్ రూల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. జనరల్గా టెక్స్ట్ బుక్లో 4 రూల్స్ ఇస్తాయి.
ఓకే, ఇక్కడ నేను 6 రూల్స్ రాశాను. ఆ తర్వాత ఒక చిన్న టేబుల్ వేసి తర్వాత మళ్ళీ ఇంకొక 1 or 2 రూల్స్ రాస్తాము. కొంచెం ఎక్కువే రాస్తున్నా రూల్స్. అయితే ఈ రూల్స్ ఫాలో అవుతారా అంటే చాలా వరకు నేనే ఫాలో అవ్వను. ఓకే, బట్ తెలుసుకోవాలి కదా రూల్స్. యూనిట్స్ రాయడానికి రూల్స్ ఏంటో తెలుసుకోవాలి కదా. ఓకే, అంటే ఒకసారి మీనింగ్ మారిపోద్దమ్మా. రూల్స్ కనుక మనం ఫాలో అవ్వకపోతే, అట్లీస్ట్ కొన్నన్నా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే మీనింగ్ అనేది మారిపోతుంది అనమాట. ఓకే అమ్మా, సరే రా చూడండి ఏంటో చూద్దాం. రూల్స్ ఫర్ రైటింగ్ యూనిట్స్ అని చెప్పి ఫస్ట్ ఒక 6 రూల్స్ రాసామ్మా. తర్వాత ఒక చిన్న టేబుల్ కూడా వేయాలి. ఆ టేబుల్ వేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ 6 రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఓకే, రూల్స్ రాయడానికి అన్ని రూల్స్ కనబడుతున్నాయి కదమ్మా. ఓకే రైట్. సో ఫస్ట్ రూల్ చూడండమ్మా. స్టాండర్డ్ యూనిట్ సింబల్స్ ఆర్ రిటర్న్ ఇన్ లోవర్ కేస్. అంటే మీనింగ్ ఏంటి? యూనిట్స్ సింబల్స్ ఉంటాయి కదా, సింబల్స్ని మనం ఎప్పుడు లోవర్ కేస్లో రాయాలి అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీటర్స్ అంటే స్మాల్ ఎం వాడాలి, సెంటీమీటర్ అలా అనమాట. ఓకే, మీటర్ స్క్వేర్ అయినా. సో ఈ రకంగా మనం టైం అంటే సెకండ్స్ వాడతాం. టైంకి యూనిట్ ఉంది సెకండ్స్, లెంగ్త్ యూనిట్ మీటర్ లేదా సెంటీమీటర్. ఇవన్నీ ఎలా ఉండాలంటున్నాడమ్మా? స్మాలర్ కేస్ ఆర్ రిటర్న్ ఇన్ లోవర్ కేస్ అంటాడు. లోవర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్ రాయాలి అంటాడు. అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ చూడండి. యూనిట్ నేమ్స్ ఆర్ నెవర్ క్యాపిటలైజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ నేమ్స్ ఆర్ నెవర్ క్యాపిటలైజ్డ్. మీటర్ని ఇలా రాస్తాం, క్యాపిటల్ ఎం రాసి METRE అని రాయం, స్మాల్ లెటర్సే రాస్తాం. ఓకే, సెకండ్స్ స్మాల్ ఎస్ఏ రాస్తాం, సెకండ్స్. ఓకేనా? మీటర్, సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ ఉందనుకోండి, ఫోర్స్ని న్యూటన్స్లో మెజర్ చేస్తాం. న్యూటన్ కూడా ఇందా చెప్పా కదా, సైంటిస్ట్ పేరు వచ్చింది కాబట్టి మనం క్యాపిటల్ లెటర్ రాయాలి. ఇంగ్లీష్ గ్రామర్ ఏంటి సార్ ఫాలో అవ్వట్లేదు ఏంటి అని మీరు అనుకుంటారని మీరు ఇందాక అన్నా కదమ్మా. ఇది రూల్, రీజన్ ఇదే. యూనిట్ నేమ్స్ ఆర్ నెవర్ క్యాపిటలైజ్డ్. అవి క్యాపిటలైజ్ చేయకూడదు. ఓకే, న్యూటన్ అనేది న్యూటన్ సైంటిస్ట్ బేస్ చేసుకుని న్యూటన్ సైంటిస్ట్ పేరు మీద పెట్టామమ్మా. బట్ యూనిట్ రాసేటప్పుడు స్మాల్ లెటరే రాయాలి. న్యూటన్ అంటే స్మాల్ లెటరే. ఇది యూనిట్. ఇది న్యూ సైంటిస్ట్ పేరు కాదు. ఇదేంటిది? యూనిట్. సైంటిస్ట్ పేరు మీద పెట్టాం అంతే. ఓకేనా? అయితే ఇక్కడ సెకండ్ చూడండి. హౌఎవర్ ఏ యూనిట్ సింబల్ ఈస్ క్యాపిటలైజ్డ్ ఓన్లీ ఇఫ్ ద యూనిట్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ సైంటిస్ట్. ఈ న్యూటన్కి సింబల్ మాత్రం క్యాపిటల్ అని వాడతాం. చూడండి, మీటర్, సెకండ్, స్మాల్ ఎమ్, స్మాల్ ఎస్ఏ వాడతాం. అయితే ఫండమెంటల్ క్వాంటిటీస్ రాసినప్పుడు కూడా చూడండి, కొన్ని చోట్ల క్యాపిటల్ లెటర్స్ వాడా. కెల్విన్, ఫర్ ఎగ్జాంపుల్ కెల్విన్ ఉంది. కెల్విన్ మనం స్మాల్ కే అనే రాశాను నేను, బట్ సింబల్ మాత్రం క్యాపిటల్ కే వాడా. రూల్ ఇదే. ఏంటో రూల్ చూడమ్మా. యూనిట్ పేరు రాసినప్పుడు అది సైంటిస్ట్ పేరైనా ఏదైనా స్మాల్ లెటర్సే రాయాలి మనం. న్యూటన్ కూడా చూసారా, స్మాల్ లెటర్లోనే రాశా. అయితే సైంటిస్ట్ పేరు ఉన్నప్పుడు ఆ యూనిట్ రాస్తాం, యూనిట్ సింబల్ రాస్తాం కదా, అది మాత్రం క్యాపిటల్ లెటర్లో రాయాలన్నమాట. అదే. ఓకే, ఇక్కడ మామూలుగా సింబల్ యూనిట్స్ అన్ని లోవర్ కేస్ అన్నాం, బట్ కొన్ని మనం క్యాపిటల్ లెటర్స్ రాస్తున్నాం. ఎందుకంటే రీజన్ ఇది. ఓకే, యూనిట్ సింబల్ ఈస్ క్యాపిటలైజ్డ్ ఓన్లీ ఇఫ్ ద యూనిట్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ సైంటిస్ట్. నెక్స్ట్ సెకండ్ చూడమ్మా. ఇఫ్ యూనిట్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ సైంటిస్ట్ కంటైన్స్ 2 letters. ఒక్కొక్కసారి యూనిట్కి 2 letters ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెన్సీకి యూనిట్ హెర్ట్జ్ అమ్మ. హెర్ట్జ్ అనేది సైంటిస్ట్ పేరు, కానీ మనం స్మాల్ లెటర్ రాయాలిగా, హెర్ట్జ్. ఓకే, సింబల్ ఎవరు రాయాలంటే HZ. సింబల్ రెండు లెటర్స్ ఉంటాయి. ఈ 2 letersలో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టాలి, సెకండ్ లెటర్ మామూలుగానే స్మాల్ లెటర్. హెడ్స్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టాలి. అలాగే వెబర్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని ఒకటి ఉండదు, వస్తాయి, అన్నీ వస్తాయి, ఏం కంగారు పడదు, అన్నీ వస్తాయి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని మనం వెబర్లో కొలుస్తాం. వెబర్ అనేది సైంటిస్ట్ పేరు అమ్మ. సైంటిస్ట్ పేరు స్మాల్ లెటర్ తోటే రాయాలి యూనిట్లో రాసేటప్పుడు, బట్ సింబల్ మాత్రం క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ వెబర్కి 2 letters ఉంటాయమ్మా. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెడతాం, సెకండ్ లెటర్ స్మాల్ లెటర్, యాజ్ యూజువల్గా స్మాల్ లెటర్. అది థర్డ్ రూల్. ఏంటమ్మా? ఇఫ్ యూనిట్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ సైంటిస్ట్ కంటైన్ 2 letters in a symbol, then first letter is capital. Second letter మామూలుగా స్మాల్. నెక్స్ట్, సింబల్స్ ఆర్ నాట్ ఫాలోడ్ బై ఫుల్ స్టాప్. వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఇది. చూడండి, 10 meters అని చెప్పి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టద్దు. ఓకే,
20 kgs అని పెట్టి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టకండి. ఫుల్ స్టాప్ పెట్టకూడదు. 10 meters అంటే 10 meter అనే రాయాలి. 20 kg అంటే 20 kg అనే రాయాలి. ఓకే అమ్మ, అంతేగాని ఫుల్ స్టాప్ పెట్టకండి అక్కడ. ఓకే, ఇంకోటి లాస్ట్ చూడమ్మా. నాట్ మోర్ దాన్ వన్ సాలిడస్ షుడ్ బి సారీ 5th పాయింట్ చూడండి. యూనిట్ సింబల్స్ ఆర్ నెవర్ ఇన్ ప్లూరల్ ఫామ్. ఈ పాయింట్ చూడండి అమ్మా, ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ రాస్తాలే, యూనిట్ సింబల్స్ ఆర్ నెవర్ ఇన్ ప్లూరల్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ 100 meters ఉంది. 100 meters ఉంది కదా అని చెప్పి ఇలా రాయకండి. 100 meters ఉంది కదా అని చెప్పి ఎస్ పెట్టకండి. ఓకే, మీటర్స్ అంటున్నాం, ఎస్ పెట్టొద్దు. ఏం రాయాలి మనం? ఇది 100 meter ఇలాగే రాస్తాం. ఓకే, అదే ప్లూరల్ ఫామ్లో రాయకుండా సింపుల్గా ఎం అనే రాస్తాం అమ్మా, అంతేగాని ఎస్ అని రాయం. ఇది పెద్ద బూత్ అవుతుంది ఎస్ అని రాస్తే. ఎందుకు చెప్పండి? మీటర్ సెకండ్ అవుతుంది, మీటర్ అవుతుంది. ఓకే, పక్కన ఎస్ పెట్టారనుకోండి, ప్లూరల్ ఫామ్ కదా, ఎంఎస్ అని పెట్టకండి, తప్పు అవుతుంది అది. ఓకే అమ్మాయి, ఎం అనే పెట్టాలి. ఇది 100 meters అంతే. ప్లూరల్ కదా అని చెప్పి ఎస్ పెట్టకండి. ఇంగ్లీష్ గ్రామర్ నాలెడ్జ్ అంతా ఇక్కడ ఉపయోగించవద్దు. ఎస్ పెట్టకండి. అక్కడ ఎస్ పెట్టడం మీటర్ సెకండ్ అయిపోద్ది. ఓకే, అదొక బూత్ అవుతుంది అనమాట. అర్థమైందమ్మా? రైట్. సో యూనిట్ సింబల్స్ ఆర్ నెవర్ ఇన్ ప్లూరల్ ఫామ్. కేజీస్ అని ఉందనుకోండి, 100 kgs అని ఉందనుకోండి, 100 kg అంతే. పక్కన ఎస్ పెట్టకండి, కేజీ సెకండ్ అయిపోతుంది ప్లూరల్ కదా అని చెప్పి. మోర్ దాన్ 1 kg ఉంది కదా అని ఎస్ పెట్టకండి, కేజీస్. ఓకే, కేజీ అంతే. నెక్స్ట్, నాట్ మోర్ దాన్ వన్ సాలిడస్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ఏ సింబల్. సాలిడస్ అంటే చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ పర్ మీటర్ అని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక యూనిట్ ఉందమ్మా, ఒక పర్టికులర్ యూనిట్ ఉంది. చెరిపేస్తున్నా ఇది. ఒక పర్టికులర్ యూనిట్ ఉంది, దాన్ని మనం ఎలా రాయాల్సి వచ్చింది? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని రాయాల్సి వచ్చింది. దీన్నే సాలిడస్ అంటాం. మధ్యలో స్లాష్ పెడతాం కదా, దాన్నే మనం సాలిడస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సలరేషన్ ఉంది. యాక్సలరేషన్కి యూనిట్ ఏంటంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సలరేషన్ యూనిట్ ఏంటమ్మా? యాక్సలరేషన్. ఫుల్గా రాయలేదా? రాస్తా, రాయండి. మళ్ళీ ఏదో అనుకుంటారు. ఇది యాక్సలరేషన్ యూనిట్ ఏంటమ్మా? యాక్సలరేషన్ యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, ఒకటే సాలిడస్ ఉండాలి అంటున్నాడు ఇక్కడ. సాలిడస్ అంటే ఇది స్లాష్ అనమాట. ఓకేనా? అంతేగాని దీన్ని మీటర్ పర్ సెకండ్ అని రాయకండి. మీటర్ పర్ సెకండ్ అని రాయకండి అమ్మ. రెండు ఉపయోగించుకోవడం. మోర్ దాన్ 1 యూనిట్ ఉన్నా, ఫర్ కొన్ని చోట్ల యూనిట్స్ ఇలా కూడా వస్తాయమ్మా. కొన్ని చోట్ల యూనిట్స్ ఒక మోర్ దాన్ 1 యూనిట్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరేటర్లో న్యూటర్ ఉండొచ్చు, కిందేమో మీటర్ ఉండొచ్చు, మళ్ళీ సెకండ్ కూడా ఉండొచ్చు. ఓకే, ఫోర్స్ బై లెంగ్త్ ఇంటూ టైం ఏదో దేనికో ఫార్ములా ఉందనుకుంది. ఏదో ఒక ఫిజికల్ క్వాంటిటీ ఫార్ములా, ఫోర్స్ బై లెంగ్త్ ఇంటూ టైం ఉంది. యూనిట్ ఏమొస్తుంది? న్యూటన్ బై మీటర్ సెకండ్ ఇలా వచ్చింది. ఓకే, దీన్ని మనం ఇలా రాయొచ్చు, న్యూటన్ మీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ అని రాయొచ్చు. ఈ యూనిట్ని న్యూటన్ మీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ అని రాయొచ్చు. ఎం పైకి వెళ్తే m⁻⁻1 అవుతుంది కదా. ఓకే, అంతేగాని న్యూటన్ పర్ మీటర్ పర్ సెకండ్ అని రాయకూడదు. ఇది తప్పు. ఇదే రైట్, ఇది రైట్. ఈ రెండు రైటే, ఇది మాత్రం తప్పు అవుతుంది. ఇది కరెక్ట్. లేదా ms⁻⁻, ఇది కూడా కరెక్టే, కానీ m పవర్ s పర్ s ఇది తప్పు. ఓకే, సో ఒక సాలిడస్ మాత్రమే ఉపయోగించాలి అంటున్నాడు. ఓకే, సో పాజ్ చేసి రాసుకోండమ్మా. రాసుకున్న తర్వాత మిగిలిన రూల్స్ కూడా చూద్దాం. ఒకసారి పాజ్ చేసి రాసుకోండి. చూడమ్మా, మనం ఫిజిక్స్ అనే కదా, దేంట్లో అయినా కానీ కొన్ని మల్టిపుల్స్, సబ్ మల్టిపుల్స్ చూస్తాం. మల్టిపుల్స్ అంటే ఇవి 10³ 10⁻⁶ 10⁻⁹ అలాగే. సబ్ మల్టిపుల్స్ అంటే ఇవి అంటే 10⁻⁴ 10⁻⁵ ఇవి కూడా ఉంటాయమ్మా. బట్ కొన్ని మల్టిపుల్స్, సబ్ మల్టిపుల్స్కి కొన్ని పేర్లు ఇచ్చాడమ్మా. కొన్ని పేర్లు, కొన్ని సింబల్స్ ఉంటాయి. ఓకే, అవి మనం ఫాలో అవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 గ్రామ్ అంటే ఇలా రాస్తాం. 1000 grams. 1000 grams అంటే ఎంతమ్మా? 1 kilogram. యాక్చువల్గా 1000 grams ఎలా రాస్తాం మనం? 10³ grams అంతేనా?
1 గ్రామ్ అంటే ఇలా రాస్తాం, 1000 గ్రామ్స్ అంటే ఇలా రాస్తాం. 1000 గ్రామ్స్ అంటే ఏంటి, 10 క్యూబ్ ఇంటూ గ్రామ్స్. 10 క్యూబ్ అంటే ఏంటమ్మా ఇక్కడ, కిలో. సో దీన్నే మనం 10 క్యూబ్ బదులు కిలో అని రాస్తాం. సో ఇది ఏమవుతుంది, కిలోగ్రామ్. 1000 గ్రామ్స్ ఈక్వల్ టు 1 కిలోగ్రామ్ అంటాం కదా అది. ఓకే, 1000 గ్రామ్స్ ఈక్వల్ టు 1 కిలోగ్రామ్ అంటాం కదమ్మా. 1000 గ్రామ్స్, 1000 అంటే ఏంటి, 10 క్యూబ్ అమ్మా, 10 పవర్ 3. 10 పవర్ 3కి ఒక ప్రిఫిక్స్ ఇచ్చాడు అంటే ఆ ప్రిఫిక్స్ కిలో. దానికి సింబల్ కూడా ఇచ్చాడమ్మా కే. గ్రామ్కి సింబల్ ఏమో జీ, ముందు కే పెట్టాం అనుకోండి కిలోగ్రామ్ అవుతుంది. గ్రామ్కి సింబల్ జీ, ముందు కే పెడితే ఏమవుతుందమ్మా, కిలోగ్రామ్ అవుతుంది. ఇలా కొన్ని ప్రిఫిక్సెస్ ఫాలో అవుతూ ఉంటాం అమ్మ మనం. కొన్ని మల్టిపుల్స్కి సబ్ మల్టిపుల్స్కి కొన్ని ప్రిఫిక్సెస్ ఫాలో అవుతూ ఉంటే మీకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ మీటర్ తీసుకోండి. 1 మీటర్ ఇలా రాస్తాం. 1 మీటర్ సింబల్ ఏంటి, ఇలా రాస్తాం 1 మీటర్. 1000 మీటర్స్, 1000 మీటర్స్ ఎలా రాయొచ్చు, 10 క్యూబ్ మీటర్స్ అని రాయొచ్చు కదా. 10 క్యూబ్ మీటర్స్, 10 క్యూబ్ అంటే కిలో, కిలోమీటర్. 10 క్యూబ్ అంటే కిలోమీటర్. దీన్ని సింబల్లో రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సింబల్ ఏమో మీటర్ ఇలా రాస్తాం అమ్మా, 10 క్యూబ్ మీటర్ అని రాస్తున్నాం కదా. ఓకే, కిలోమీటర్కి సింబల్ ఏంటి, కే. సో కేఎం ఇలా రాస్తాం, కిలోమీటర్. అదేనమ్మా, ఈ రకంగా మనం ప్రిఫిక్సెస్ అవి వాడుతూ ఉంటాం. యూనిట్స్ రాసేటప్పుడు 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్, 1 కిలోగ్రామ్, 2 కిలోగ్రామ్స్ అని రాస్తాం కదా. ఓకే, మెగా హర్ట్జ్ ఫ్రీక్వెన్సీస్ వచ్చేటప్పుడు మెగా హర్ట్జ్, గిగా హర్ట్జ్, ఇలా కొన్ని ప్రిఫిక్సెస్ వాడతాం. లెంగ్త్లోనే మళ్ళీ నానోమీటర్స్, మైక్రోమీటర్, మిల్లీమీటర్, సెంటీమీటర్, ఇలా కొన్ని ప్రిఫిక్సెస్ వాడతాం మనం. ఏంటా ప్రిఫిక్స్ అంటే, ఇదిగోండి ఇక్కడి నుంచే వచ్చినాయి. ఏంటా ప్రిఫిక్స్ అంటే ఇవే అమ్మ. జనరల్గా ఉపయోగించే ప్రిఫిక్సెస్ ఇక్కడ రాశాను. ఇక్కడ 10 పవర్ -3 రాసా, 10 పవర్ -2 పెడితే సెంటీమీటర్ అవుతుంది. ఓకే, 10 పవర్ -2 అంటే సెంటీ అని వస్తుంది. కొన్ని మిస్ చేశాను, కొన్ని వదిలేశాను. అవి మనం ఫర్దర్గా వెళ్ళేటప్పుడు మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే రఫ్గా కొన్ని రాశానమ్మా. దీంట్లో కూడా అన్నీ జనరల్గా వాడం. ఒక చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి. ఇవి మల్టిపుల్స్ అమ్మా. 10 క్యూబ్ని కిలో అంటాం, కేతో రిప్రజెంట్ చేస్తాం. 10 పవర్ 6ని మెగా అంటాం, క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, రెసిస్టెన్స్ ఆఫ్ ఏ వైర్ ఆర్ ఈక్వల్ టు 10 మెగా ఓమ్స్ అన్నాడు అనుకోండి, దీని ఓమ్ అంటారు. ఇందాక స్టెరిడియన్ అన్నారు, ఇందాక ఒమేగా అన్నారు, ఇప్పుడు ఏంటి సార్ ఓమ్ అంటున్నారు అన్నది అంటాం అమ్మ. ఓకే, ఒకటే సింబల్కి 2-3 పేర్లు ఇచ్చాం, మనం ఏం చేస్తాం. ఓకే, సో 10 మెగా ఓమ్స్ అంటే మీనింగ్ ఏంటి, 10 పవర్ 6తో మల్టిప్లై చేయాలన్నమాట. ఈ 10 మెగా ఓమ్స్ని 10 పవర్ 6తో మల్టిప్లై చేయాలి. 10 ఇంటూ 10 పవర్ 6 ఓమ్స్ అని అర్థం. 10 మెగా ఓమ్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా, 10 ఇంటూ మెగా బదులు 10 పవర్ 6 రాయాలి. 10 ఇంటూ 10 పవర్ 6 ఓమ్స్ అని అర్థం. ఓకే, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈక్వల్ టు సమ్ 100 గిగా హెర్ట్జ్ అన్నాడు. సింపుల్గా జీ రాసి హెచ్జెడ్ అని రాశాడు. అంటే ఏంటది మీనింగ్, గిగా హెర్ట్జ్. జీ రాసి హెచ్జెడ్ అని రాశాడమ్మా, గిగా హెర్ట్జ్. జీ రాసి హెచ్జెడ్ అని రాశాడు. దాని మీనింగ్ ఏంటి, గిగా హెర్ట్జ్. దాని మీనింగ్ ఏంటి, 100 ఇంటూ గిగా అంటే ఎంత పెట్టాలి, 10 పవర్ 9 హెర్ట్జ్. ఇంత అనమాట, దాని వాల్యూ ఎంత అని అర్థం. ఫిజిక్స్లో ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాడమ్మా, గిగా హెర్ట్జ్. ఓకే, ఇవన్నమాట. 10 క్యూబ్ అంటే కిలో, 10 పవర్ 6 అంటే మెగా, 10 పవర్ 9 అంటే గిగా, సింబల్ జీ. ఇవి జనరల్గా రావు. 10 పవర్ 12 టెరా అనేది జనరల్గా తగలదమ్మా మనకి. 10 పవర్ 15 పేటా ర్యాప్ అనమాట, పేటా అంటారు, పి. 10 పవర్ 18 ఎక్సా, ఎక్సో సబ్ కాదమ్మా. ఓకే, ఎక్సా క్యాపిటల్ ఈతో రిప్రజెంట్ చేస్తాం. అలాగే సబ్ మల్టిపుల్స్కి రండి. సబ్ మల్టిపుల్స్ చూడండి. 10 పవర్ -3 మిల్లీ 1 మీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీమీటర్స్ కదమ్మా. అంటే 1 మిల్లీమీటర్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 మిల్లీమీటర్ ఈక్వల్ టు 10 పవర్ -3 మీటర్స్ అయ్యా. ఇక్కడి నుంచే వచ్చిందమ్మా మిల్లీ అన్న పదం, ఇక్కడి నుంచే వచ్చింది. 10 పవర్ -3 అంటే ఏం రాయాలి మనం, మిల్లీమీటర్. 10 పవర్ -3 మీటర్స్ అంటే ఏంటి, మిల్లీమీటర్. 10 పవర్ -2 మీటర్స్ అంటే ఏంటి, సెంటీమీటర్. 10 పవర్ -2కి ప్రిఫిక్స్ సెంటీ అని ఇక్కడ రాయలేదు నేను, సెంటీమీటర్. 10 క్యూబ్ ఉందనుకోండి, కిలోమీటర్ అవుతుంది. 10 క్యూబ్ అంటే కిలోమీటర్. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ 10⁻⁻6 మీటర్స్ అని ఉందనుకోండి, 10⁻⁻6 మీటర్స్ అని ఉందనుకోండి, 10⁻⁻6 అంటే మైక్రోకి సింబల్ ఇది వాడతాం, మ్యూ వాడతాం, మైక్రోమీటర్. మైక్రోకి సింబల్ ఏం వాడతామో మ్యూ. సో మైక్రోమీటర్. ఇది నానో, 10⁻⁻9 నానో. సో ఏం వాడతాం, నానోమీటర్. 10⁻⁻9 అంటే నానో ఫారెడ్స్, నానోమీటర్, ఇలా బోలని వాడుతూ ఉంటాం. సో అలా నానో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, 10⁻⁻6తో మల్టిప్లై చేయాలి. మైక్రో ఇలాగ మ్యూ మైక్రో అని రాశారు అనుకోండి, 10⁻⁻6 తోటి మల్టిప్లై చేయాలి. నానో అయితే 10⁻�9 తోటమ్మా, సారీ, నానో అంటే 10⁻�9 తోటి మల్టిప్లై చేయాలి. ఇదిగోండి పికో ఫారెడ్స్ 10⁻12తో మల్టిప్లై చేస్తాం. ఇంకోటి ఫెమ్టో, ఇక్కడ వరకు వాడదాం. అట్టో వాడదాం. ఇది అట్టు అంటే ఏందో, ఏమట్టు, మినపట్టు, పెసరట్టో మరి. ఓకే, సో 10⁻−15 ఫెమ్టో అంటే ఇక్కడ వరకు వాడతాం జనరల్గా. ఇదైతే నేనైతే ఇప్పుడు చూడలేదు. 10⁻−18 దానికి అట్టో అని వాడతాం. అంటే అట్టు, ఏమట్టు. ఓకే, సింబల్ ఏంటి, స్మాల్ ఏ. ఇవన్నీ స్మాల్ లెటర్స్ అమ్మ. ఓకే, ఇక్కడ పి రాశాను, ఇక్కడ ఒక పి ఉంది, ఇక్కడ ఒక పి ఉంది. ఇదేమో పేటా ర్యాప్, ఇది పేటా పెద్ద పి. ఇది పికో చిన్న పి, స్మాల్ పి అమ్మ. ఇది పికో ఫారెడ్, ఇది ఫెమ్టో, ఇది అట్టు. ఓకే అమ్మా. సో పాస్ చేసి ఇది రాసుకోండి. దీని తర్వాత ఇంకో 2 రూల్స్ చెప్పుకుందాం, దాంతో రూల్స్ అయిపోతాయి. ఓకే అమ్మ. ఈ ప్రిఫిక్సెస్, సబ్ మల్టిపుల్స్ వాటికి ఏం ప్రిఫిక్స్లు వాడతాము, ఏం సింబల్ వాడతాం, ఏం ప్రిఫిక్స్ వాడతాం, ఏం సింబల్ వాడతాం. ఓకే, సింపుల్గా 10 మైక్రో ఫారెడ్స్ అంటాడు. అంటే ఏంటి, 10 × 10⁻⁻6 ఫారెడ్స్ అని అర్థం. ఫారెడ్ అంటే ఏంటమ్మా, కెపాసిటెన్స్కి యూనిట్ అది. ఓకే రైట్. సరే రాసుకోండి అమ్మా, పాస్ చేసి రాసుకోండి. చూడండి అమ్మా, ఇంకా లాస్ట్ 2 రూల్స్ అమ్మ. చూడండి, ఇన్ని రూల్స్ ఉన్నాయి, ఇన్ని రూల్స్ని ఎక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదమ్మా. ఈ రూల్స్ మీకు అలవాటు అయిపోతుంది. ఓకే, నెంబర్ ఆఫ్ రూల్స్. యాక్చువల్ టెక్స్ట్ బుక్లో 4 రూల్స్ వేస్తాడు, ఆ 4 రూల్స్ చదువుకొని చాలు. ఓకే, మ్యాక్సిమం అవే ఫాలో అవుతారు. మిగిలిన అన్ని జనరల్గా అంతే అమ్మ, అవే ఫాలో. ఇన్ని రూల్స్ నేను చెప్పాను, నేనే ఫాలో అవ్వాలి ఈ రూల్స్. ఓకేనా. సో దీనికి ఏం కంగారు పడకండి, బట్ చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నా. ఓకేనా, చెప్పుకుంటే మంచిది కాబట్టి చెప్తున్నా. దీంట్లోంచి ఎటువంటి క్వశ్చన్స్ రావు. ఐపీఈలో కానీ, ఐఐటీజేఈలో కానీ, నీట్లో కానీ, ఎంసెట్లో కానీ వీటిల్లోంచి ఎటువంటి క్వశ్చన్స్ రావమ్మా. ఓకే, వాళ్ళ వీడియో అంతా ఓన్లీ ఇంట్రడక్షన్ అండ్ బేసిక్స్ అంతా, ఓన్లీ బేసిక్స్ చెప్పుకుంటాం. దానికి మీరేం కంగారు పడదు. ఓకే, రేపటి నుంచి చెప్పుకోబోయే టాపిక్ అంటే నెక్స్ట్ వీడియో నుంచి చెప్పుకోబోయే టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఐటీజేఈ, ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా. సో చూడండి, ఈ 2 రూల్స్ చూడండి అమ్మా. ఇంకా లాస్ట్ 2 రూల్స్ చూడండి అమ్మా. ఇందాక ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ చెప్పా కదా నేను. ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ చెప్పా కదమ్మా. చూడండి, ఈ రూల్ చూడండి. ప్రిఫిక్స్ సింబల్ ఈజ్ రిటర్న్ వెరీ క్లోజ్ టు యూనిట్ సింబల్. ఫస్ట్ పాయింట్, ప్రిఫిక్స్ సింబల్ ఈజ్ రిటర్న్ వెరీ క్లోజ్ టు యూనిట్ సింబల్. ఫస్ట్ పాయింట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్, దాన్ని ఎలా రాస్తున్నాం, 10 క్యూబ్ మీటర్స్ అంటున్నాం. 10 క్యూబ్ అంటే ఏంటమ్మా, కిలో. ఓకే, అంతేనా. సో కిలోమీటర్ని ఎలా రాసాను చూడండి, కేఎం. ఈ 2 దగ్గరగా రాసానా. ప్రిఫిక్స్ సింబల్ ఈజ్ రిటర్న్ వెరీ క్లోజ్ టు యూనిట్ సింబల్. చూడండి అమ్మా, 10 క్యూబ్ మీటర్స్ అంటే ఏంటి, 10 క్యూబ్ అంటే ఏంటి, కిలో. ఒక 1 కిలోమీటర్ని ఎలా రాసాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 10⁻⁻6 మీటర్స్. 10⁻⁻6 అంటే మీనింగ్ ఏంటమ్మా, 10⁻⁻6 అంటే మీనింగ్ ఏంటి, మైక్రో. ఆ మైక్రోమీటర్ రాసేటప్పుడు నేను ఇలా రాయాలి. మైక్రోమీటర్ రెండింటి మధ్యలో గ్యాప్ ఉండకూడదు. ఇంకోటి మంచి ఎగ్జాంపుల్ చెప్తామా. సపోజ్ మిల్లీ సెకండ్స్ రాయాలి నేను. మిల్లీ సెకండ్స్ అంటే 10⁻⁻3 సెకండ్స్. దీన్ని మిల్లీ సెకండ్స్ అంటాం, అంతే కదా. మిల్లీ సెకండ్స్ రాసేటప్పుడు స్మాల్ ఎం ఇలా రాస్తాం, ఎస్ ఇలా రాస్తాం, 2 గ్యాప్ లేకుండా ఎంఎస్ అని రాయండి. మిల్లీ సెకండ్స్ 2 స్మాల్ లెటర్స్, ఎంఎస్ అని రాయండి. అయితే సెకండ్ పాయింట్ చూడండి, దీంట్లో సెకండ్ పాయింట్ చూడండి. ఇది ఇంట్రెస్టింగ్ అనమాట. బట్ యూనిట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ అబ్టైన్డ్ బై మల్టిప్లైయింగ్ 2 ఫిజికల్ క్వాంటిటీస్ దెన్ ద యూనిట్ సింబల్స్ ఆర్ రిటన్ విత్ స్పేసింగ్. ఓకే, ఒక యూనిట్ కనుక 2 ఫిజికల్ యూనిట్స్ని మల్టిప్లై చేయటం వల్ల వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెంగ్త్ని టైంని మల్టిప్లై చేస్తున్నా. లెంగ్త్ ఇంటూ టైం మల్టిప్లై చేస్తే దీనికి ఒక యూనిట్ వస్తుంది. లెంగ్త్కి యూనిట్ మీటర్స్ ఎం, టైంకి యూనిట్ సెకండ్స్. ఇక్కడ ఏమన్నాడు, ఇలా వచ్చినప్పుడు ఏమవ్వాలన్నాడు, స్పేసింగ్ ఇవ్వాలి. అంటే మీటర్కి స్పేస్ ఇచ్చి సెకండ్ ఎస్ ఇలా రాయాలి.
అప్పుడు అది ఏమవుతుంది, మీటర్ సెకండ్ అవుతుంది. మీరు స్పేసింగ్ ఇవ్వకుండా ఇలా రాశారనుకోండి బూత్ అవుతుంది. ఏంటా బూత్, ఇది మిల్లీ సెకండ్స్ అవుతుంది. మీటర్ సెకండ్ అవుతుంది, ఏమవుతుంది, మిల్లీ సెకండ్ అవుతుంది అనమాట. అర్థమైనా, మీ రూల్ అర్థమైంది కదా. ప్రిఫిక్సెస్ ఎప్పుడు యూనిట్కి దగ్గరగా, యూనిట్ సింబల్కి దగ్గరగా పెట్టాలమ్మా. ప్రిఫిక్స్ సింబల్ కూడా అప్పుడు ఇది మిల్లీ సెకండ్స్ అవుతుంది, ఇది కూడా మైక్రో సెకండ్స్, నానో సెకండ్స్. ఇలా స్పేసింగ్ ఇవ్వకూడదు. ఓకేనా. స్పేసింగ్ ఎప్పుడు ఇవ్వాలి, రెండు యూనిట్స్ని మల్టిప్లై, రెండు ఫిజికల్ క్వాంటిటీస్ని మల్టిప్లై చేస్తే మనకు ఒక యూనిట్ వస్తుంది కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మాస్ ఇంటూ యాక్సలరేషన్, ఎఫ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఎఫ్ న్యూటన్స్లో మెజర్ చేస్తామండి, బట్ ఇంకో యూనిట్ కూడా ఉంటుంది. మాస్కి యూనిట్ ఏంటి, కిలోగ్రామ్. యాక్సలరేషన్ యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. చూసారా ఇక్కడ గ్యాప్ ఇచ్చాను నేను, కేజీకి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్కి గ్యాప్ ఇచ్చా కదమ్మా. అలా ఇవ్వాలి, రెండు ఫిజికల్ క్వాంటిటీస్ మల్టిప్లై చేస్తే వచ్చే యూనిట్కి. అంతేగాని ప్రిఫిక్స్లు సఫిక్స్లు ఉన్న వాటికి మనం ఓకే సబ్ మల్టిపుల్స్ మల్టిపుల్స్ వచ్చినప్పుడు ఇలా ప్రిఫిక్స్లు పెడతాం కదా, ఆ ప్రిఫిక్స్కి యూనిట్కి మధ్యలో గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంఓఎస్ అని రాశాను, ఇది మీటర్ సెకండ్ అవుతుంది, మిల్లీ సెకండ్ అవ్వదు. ఈ కేసులో ఇది మిల్లీ సెకండ్ అవుదమ్మా, మీటర్ సెకండ్ అవుతుంది. అందుకని ఈ కేసులో మనం గ్యాప్ ఇవ్వకూడదు. ఇలా మల్టిప్లై చేస్తే వచ్చిన యూనిట్స్కి మనం గ్యాప్ ఇవ్వాలి. రెండు మూడు ఫిజికల్ క్వాంటిటీస్ మల్టిప్లై చేయడం, డివైడ్ చేయడం ఏదో చేసిన తర్వాత యూనిట్స్ వస్తాయి కదా, ఆ యూనిట్స్కి మధ్యలో మాత్రం గ్యాప్ ఇవ్వాలి. ఓకే, అర్థమైందమ్మా. న్యూటన్ సెకండ్ అని రాయాలనుకోండి, న్యూటన్ సెకండ్ ఇలా రాయాలి, విడివిడిగా రాయాలి, అంతేగాని కలిపి రాసేయకూడదు. ఓకే, అర్థమైందమ్మా. రైట్. నెక్స్ట్, when a prefix is placed before a unit symbol, the combined prefix and symbol should be considered as a new symbol. As a new symbol which can be raised to a positive or negative power without any bracket. దీని మీనింగ్ అని చూడండి, చాలా చండాలంగా ఉంది కదా చదివితే. అలాగే ఉంటాయి ఫిజిక్స్ అంతే, అంతే. మరి ఇంకేం చెప్తుంది, మరి చెప్పండి. ఓకే, మీ సెంటెన్స్ మీనింగ్ చూడండి ఒకసారి. సెంటెన్స్ పెద్దగా ఉంది కానీ సెంటెన్స్ మీనింగ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కిలోమీటర్ క్యూబ్ అని రాయాలి. ఏం రాయాలి, కిలోమీటర్ క్యూబ్ అని రాయాలి. కిలోమీటర్ అంటే ఏంటి, 10 క్యూబ్ మీటర్స్, అంతేనా. కిలోమీటర్ అంటే ఏంటమ్మా, 10 క్యూబ్ మీటర్. దీని క్యూబ్ రాయాలి. దీని క్యూబ్ రాయాలి అంటే నేను ఇదిగోండి దీనికి హోల్ క్యూబ్ తీసుకోవాలమ్మా నేను, ఇది కరెక్ట్ అవుతుంది. కిలోమీటర్ క్యూబ్కి నేను చూడండి, కిలోమీటర్ అంటే ఒక యూనిట్, దానికి హోల్ క్యూబ్ తీసుకుంటున్నా. దాన్ని నేను విడివిడిగా రాశాను అనుకోండి, ఇలా విడిగా రాశాను అనుకోండి, కిలో అంటే 10 క్యూబ్ కదా, 10 క్యూబ్ ఇంటూ మీటర్ తీసుకున్నాను అనుకోండి, దీన్ని మొత్తాన్ని ఒక యూనిట్ కింద కన్సిడర్ చేయాలి అంటున్నాడు. వెన్ ప్రిఫిక్స్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఏ యూనిట్ సింబల్, ద కంబైన్డ్ ప్రిఫిక్స్ అండ్ సింబల్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ న్యూ సింబల్. దీన్ని కంప్లీట్ గా ఒక సింబల్ కింద కన్సిడర్ చేయాలి, విచ్ కెన్ బి రైజ్డ్ టు ఏ పాజిటివ్ ఆర్ నెగిటివ్ పవర్ వితౌట్ ఎనీ బ్రాకెట్. ఓకే, అంటే చూడమ్మా దీన్ని ఎలా రాయకూడదు అంటాడంటే 10 క్యూబ్ హోల్ క్యూబ్ ఇలా రాయకూడదు అంటాడు. ఇప్పుడు కిలోమీటర్ క్యూబ్ అమ్మా, దీనికి హోల్ క్యూబ్ రాయాలి నేను. దీన్ని విడిగా హోల్ క్యూబ్ చేసి మీటర్ని విడిగా హోల్ క్యూబ్ చేయకూడదు, ఇది తప్పు, ఇది రైట్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మైక్రో సెకండ్ ఇన్వర్స్ అని ఉంది. మైక్రో సెకండ్ ఇన్వర్స్ ఒక యూనిట్ ఏదో ఉందా, అలా ఉందనుకుందాం. మైక్రో సెకండ్ ఇన్వర్స్, మైక్రో అంటే ఏంటి, 10⁻⁻6 అంటే 10⁻⁻6 సెకండ్ హోల్కి ఇన్వర్స్ పెట్టాలి. ఓకే అమ్మా, 10⁻⁻6 సెకండ్ హోల్కి ఇన్వర్స్ పెట్టాలి, మొత్తం అంతటికి ఇన్వర్స్ పెట్టాలి. అంతేగాని 10 ఇది కరెక్ట్, 10⁻⁻6 హోల్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ ఇలా రాయకూడదు, ఇది తప్పు. ఇది తప్పు, మొత్తం మీనింగ్ మారిపోద్దమ్మా. మీనింగ్ అది వాల్యూ మారిపోద్ది. -6 -1 ఏమవుతుంది, 10⁻+6 అయిపోద్ది, అంటే మెగా సెకండ్ అయిపోద్ది. మైక్రో సెకండ్ కాస్త మెగా సెకండ్ అయిపోద్దాం అలా రాస్తే. ఓకేనా. సో అలా రాయకూడదు అంటున్నాడు ఈ 8th పాయింట్. ఓకేనా, ఇంత పెద్ద ఉంది, దాని మీనింగ్ ఇదమ్మా. ఓకే, కొంచెం అన్ని చూసి కంగారు పడకండి. ఇన్ని రూల్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అసలు ఒక రూల్ కూడా గుర్తుపెట్టుకోక్కర్లా, మనకు అలవాటు అయిపోద్ది. ఓకే, మనం రాసేటప్పుడు మనకు అలవాటు అయిపోద్దమ్మా. జనరల్గా చాలామంది చూడండి అమ్మా, ఏమన్నా 10 న్యూటన్స్ అంటే చాలామంది ఇలా రాసేస్తారమ్మా. నీకు దానికి ఏం మార్కులు తీయడు, బట్ రూల్ ప్రకారం 10 న్యూటన్కి స్మాల్ n వాడాలి, సింబల్ మాత్రం క్యాపిటల్ N వాడాలి. ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి అంతే. ఓకే, దీనికి మనం కంగారు పడాల్సింది ఏం లేదు. ఓకే, సో పాజ్ చేసి రాసుకోండి.
సరే నెక్స్ట్ చూడండి, మెజర్మెంట్ ఆఫ్ లెంగ్త్. లెంగ్త్ని ఎలా మెజర్ చేస్తాం, మోర్ డీటెయిల్స్లోకి ఏం వెళ్ళామో ఫాస్ట్గా లాక్కెళ్ళిపోతున్నాయి. ఇది మెజర్మెంట్ ఆఫ్ లెంగ్త్, మెజర్మెంట్ ఆఫ్ టైం, మెజర్మెంట్ ఆఫ్ మాస్, ఈ టాపిక్స్ ఫాస్ట్గా లాక్కెళ్ళి. ఎందుకంటే దీనివల్ల అంటే ఏదో ఉపయోగం అని చెప్తాను, మిగిలిన ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చెప్పుకుందాం. ఓకేనా? ఒకసారి చూడండి అమ్మా, మెజర్మెంట్ ఆఫ్ లెంగ్త్. నార్మల్ లెంగ్త్ మనం ఎలా మెజర్ చేస్తాం అమ్మా? చిన్న లెంగ్త్స్ 10 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్స్ లేదా 1 మీటర్ మెజర్ చేయాలి. ఎలా మెజర్ చేస్తాం? యూజింగ్ ఏ స్కేల్. స్కేల్లో లీస్ట్ మెజర్మెంట్ ఎంత మెజర్ చేయగలం? 1 మిల్లీమీటర్. అంతేనా? లీస్ట్ మెజర్మెంట్ ఎంత చేయగలమమ్మా స్కేల్లో? 1 స్కేల్ తీసుకోండి. స్కేల్లో లీస్ట్ మెజర్మెంట్ ఎంత? 1 మిల్లీమీటర్. అంతకన్నా తక్కువ లెంగ్త్ మెజర్ చేయాలనుకోండి, వెర్నియర్ క్యాలిపర్స్ ఉపయోగిస్తామమ్మా. వెర్నియర్ క్యాలిపర్స్లో లీస్ట్ మెజర్మెంట్ 0.1 మిల్లీమీటర్ లేదా 0.01 సెంటీమీటర్స్ అని కూడా రాయొచ్చు. సో వెర్నియర్ క్యాలిపర్స్లో లీస్ట్ ఎంత మెజర్ చేస్తామంటే 0.1 మిల్లీమీటర్ లేదంటే 0.01 సెంటీమీటర్స్. చూడమ్మా, వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్, ఈ రెండు సెపరేట్ టాపిక్స్ అమ్మా. సెపరేట్గా నేను చెప్తాను అది. ఓకే, సెపరేట్గా దీని గురించి చెప్పుకోవాలి. దీని మీద క్వశ్చన్స్ కూడా అడుగుతాడు, వెర్నియర్ క్యాలిపర్స్ మీద, స్క్రూ గేజ్ మీద. ఓకే, సెపరేట్గా చెప్పుకోవాలి మనం టాపిక్స్. నేను చెప్తానమ్మా. నెక్స్ట్ స్క్రూ గేజ్ తోటి చూడండి, ఇది ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్, స్కేల్ లాంటిది ఇది కూడా అమ్మా. వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్ కూడా స్కేల్ లాంటివే. అయితే స్కేల్లో లీస్ట్ ఎంత మెజర్ చేయగలం? 1 మిల్లీమీటర్. 1 మిల్లీమీటర్ కంటే తక్కువ లెంగ్త్ కావాలి అంటే ఇదిగోండి వెర్నియర్ క్యాలిపర్స్ ఉపయోగిస్తాం. ఎంత మెజర్ చేయగలం? లీస్ట్ 0.1 మిల్లీమీటర్. అంతకన్నా తక్కువ కావాలంటే ఇది స్క్రూ గేజ్. దీంతో లీస్ట్ ఎంత మెజర్ చేయగలం అంటే 0.01 మిల్లీమీటర్స్ లేదా 0.001 సెంటీమీటర్స్. అంత తక్కువ లెంగ్త్ కూడా మెజర్ చేయొచ్చు మనం స్క్రూ గేజ్ తోటి. వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్ మీకు ప్రాక్టికల్స్లో ఉంటాయి. ఇవి నార్మల్గా కాలేజీలన్నీ ప్రాక్టికల్స్ అన్నీ సెకండ్ ఇయర్లో ఒకేసారి ఒక 4 రోజుల్లో చెప్పేస్తారమ్మా. అది మామూలే, మనకు తెలిసిందే. ఓకే, సరే ఎప్పుడైనా ఎందులేమ్మా, ఇది జరిగేది ఇది. సో వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్ మీకు ప్రాక్టికల్స్లో కూడా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఐఐటీ జేఈ నీట్లో కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఓకే అమ్మా, సరే రైట్. ఎంసెట్లో కూడా. సో ఇదమ్మా నార్మల్ లెన్స్ మెజర్ చేయడానికి ఇవి ఉపయోగిస్తాం, స్కేల్, వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్. మరి లార్జ్ డిస్టెన్సెస్, ఎక్కడో సన్ ఎంత దూరంలో ఉంది, ఎర్త్ నుంచి సన్ ఎంత దూరంలో ఉంది, సన్ సైజ్ ఎంత, లేదా మూన్ ఎంత దూరంలో ఉంది, మూన్ సైజ్ ఎంత, సాటర్న్ ఎంత దూరంలో ఉంది, సాటర్న్ సైజ్ ఎంత. పారలాక్స్ మెథడ్ అని ఒకటి ఉపయోగిస్తాం అమ్మ. పారలాక్స్ మెథడ్ అంటే సింపుల్ అమ్మ. చూడండి, పారలాక్స్ మెథడ్ అంటే సింపుల్. ఒకసారి చెప్పేస్తానమ్మా, ఇక్కడ చెప్పాను అది పారలాక్స్ మెథడ్. అది విషయం కాదమ్మా అది. చూడండి, ఈ పెన్ ఇలా పెట్టుకోండి మీ కళ్ళు ఎదురుగా. ఓకే, ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తా, ఈ పెన్ ఇలా పెడుతున్నా. ఓకే, ఆ వెనకాల లైన్ చూడండి, పెన్ కూడా చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక కన్నుతో చూడండి. ఓహో సారీ అమ్మ, కెమెరాలో ఎక్కడ తెలుస్తుంది మీకు? కెమెరాలో తెలియదు కదా. పని చేయండి అమ్మ, గోడ మీద ఏదో ఒక బొట్టు బిల్లో ఏదో అంటించండి. ఇలాగే అంటించి ఈ పెన్ ఆ బొట్టు బిల్ల ఎదురుగా పెట్టండి. ఓకే, బొట్టు బిల్లను కవర్ చేసేటట్టు. ఎలా పెడతారమ్మా? కెమెరాలో తెలియదు. బొట్టు బిల్లను కవర్ చేసేటట్టు ఈ పెన్ ఇలా పెట్టండి అమ్మా. ఇప్పుడు నేను పెట్టాను చూసారా? ఓకే, ఆ బొట్టు బిల్లను కవర్ చేసేటప్పుడు పెన్ను పెట్టండి. ట్రై చేయండి మీరు. గోడ మీద ఒక బొట్టు బిల్ల అంటించి ఇలా ఏదో ఒక పెన్నులో అడ్డు పెట్టండి మీకు కనపడకుండా. ఓకే, ఎంత డిస్టెన్స్లో పెడతారు? ఇలా పెట్టేయండి, ఇలాగా ఇక్కడ ఇలా జస్ట్ కొంచెం కంఫర్టబుల్గా ఉండేటట్టు ఇలా పెట్టండి. ఆ బొట్టు బిల్ల కవర్ అయ్యేటట్టు పెట్టిన తర్వాత ఒక కన్ను ఇలా ముయ్యండి, తర్వాత ఇంకో కన్ను ఇలా ముయ్యండి. అప్పుడు ఈ బొట్టు బిల్ల ఒకసారి, ఈ బొట్టు బిల్ల ఏం జరుగుతుంది, ఈ పెన్ ఉంది కదా, ఈ పెన్కి లెఫ్ట్ సైడ్ ఒకసారి కనపడుతుంది, రైట్ సైడ్ ఒకసారి కనపడుతుంది. ట్రై చేయండి, సరదాగా ట్రై చేయండి. ఇలా పెన్ పెట్టండి, వెనకాల బొట్టు బిల్ల ఫస్ట్ ఇలా కవర్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను కెమెరాలో చెప్తున్నా కాబట్టి మీరు కన్నులు మూసినా కన్ను కొట్టినా ఇక్కడ పని జరగదు. ఓకే, ఇలాగా బొట్టు బిల్ల కవర్ అయ్యేటట్టు పెట్టండి అమ్మ. పెన్ పెట్టండి. పెట్టిన తర్వాత ఒకసారి ఒక కన్ను ఇలా మూయండి, ఇంకోసారి ఇంకో కన్ను ఇలా మూసి చూడండి. ఈ బొట్టు బిల్ల అటు ఇటు కదిలినట్టు ఉంటుంది, లేదా ఈ పెన్ ఈ బొట్టు బిల్లకి అటు ఇటు కదిలినట్టు ఉంటుంది. ఇప్పుడు అలానే చూసుకోండి. ఈ పెన్ ఈ బొట్టు బిల్ల ఒకసారి ఇటువైపు ఉన్నట్టు ఉంటుంది. దాన్నే మనం పారలాక్స్ అంటాం. ఏమంటాం? పారలాక్స్ అంటాం. ఆ పారలాక్స్ మెథడ్ ఉపయోగించి లార్జ్ డిస్టెన్సెస్ అండ్ సైజెస్ మెజర్ చేస్తాం అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ప్లానెట్ ఉంది, మన ఎర్తే. ఎక్కడెక్కడో ఇంకో ప్లానెట్ ఉంది, ఇంకో ప్లానెట్ ఏదో ఉంది. ఓకే,
దీన్ని ఒకసారి ఇక్కడ ఎక్కడి నుంచో మెజర్ చేస్తాం. ఎర్త్ కొంచెం పెద్దగా వేయాలి కదా మనం, ఎందుకంటే మనం ఎర్త్ మీద ఉన్నాం కాబట్టి ఎర్త్ పెద్దగా కనబడుతుంది. ఇక్కడ ఎక్కడి నుంచో ఒకసారి మెజర్ చేస్తాం. ఇక్కడ ఒక అబ్జర్వేటరీ ఉంటుందమ్మా, అబ్జర్వేటరీ నుంచి ఇలా మెజర్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా మెజర్ చేస్తాం. ఈ డిస్టెన్స్ డి అనుకుంటాం, అదే మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ డిస్టెన్స్ డి అనే క్యాలిక్యులేట్ చేయాలి. ఈ యాంగిల్ తీటా అనుకుంటాం అమ్మా. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ స్మాల్ డి అనుకోండి. ఓకే, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ స్మాల్ డి అనుకోండి. దీన్ని ఏమనుకుంటాడమ్మా, ఒక సర్క్యులర్ ఆర్క్ కింద కన్సిడర్ చేస్తాడు. ఒక సర్క్యులర్ ఆర్క్ కింద కన్సిడర్ చేసినప్పుడు థీటా ఈక్వల్ టు ఆర్క్ లెంగ్త్ బై రేడియస్, అంతేనా? దీని నుంచి డి ఈక్వల్ టు డి తీసుకురావాలి స్మాల్ డి బై థీటా. ఈ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తాం, ఈ మెథడ్ ద్వారా ఈ డిస్టెన్స్ అనేది మెజర్ చేస్తాం. అలాగే సైజ్ ఆఫ్ ది ప్లానెట్ కూడా ఇదే మెథడ్ ద్వారా సైజ్ ఆఫ్ ది ప్లానెట్ కూడా మెజర్ చేస్తాం. సైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఎలా మెజర్ చేస్తాం చూడండి. ఇదిగోండి, ఈసారి ప్లానెట్ ఇది, మనం ఇక్కడ ఉన్నాం. ఒకసారి ఇది చూస్తాం, ఒకసారి ఇది చూస్తాం, ఇదే పాయింట్ నుంచి. ఇప్పుడు ఇది డి అవుతుంది, ఈ యాంగిల్ తీటా అవుతుంది. ఈ డిస్టెన్స్ డి ఆల్రెడీ మనం ఇక్కడ మెజర్ చేసాం. ఓకే అమ్మ, దీని నుంచి ఏమవుతుంది, తీటా ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ డి బై డి, అంతేనా? తీటా అని కదా, ఫై అని పడదు ఈసారి. అస్తమానం తీటా ఎందుకు, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఫై అని పడదు. సో డి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, డి ఫై. ఈ రకంగా సైజ్ ఆఫ్ ది ప్లానెట్ కూడా మనం మెజర్ చేస్తాం, అంతేమ్మా. పారలాక్స్ మెథడ్ అంటే అదే. ఓకేనా? పారలాక్స్ మెథడ్ అంటే అదే అమ్మ. దీని గురించి పెద్దగా పట్టించుకోకండి అమ్మ, టెక్స్ట్ బుక్లో ఉంది. దీని గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో అది పారలాక్స్ మెథడ్. పారలాక్స్ మెథడ్ ద్వారా నెక్స్ట్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ డిస్టెన్సెస్, అంటే మాలిక్యూల్ సైజ్ని, అటామిక్ సైజ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే బాగా చిన్ని అనమాట, బాగా చిన్ని. నేను దీంతో పని జరగదు. అటామిక్ సైజు, మాలిక్యులర్ సైజ్ ఎంత, 10⁻⁻10 మీటర్స్, 10⁻−15 మీటర్స్ అలా ఉంటాయి. 10⁻−10 మీటర్స్, 10⁻−15 మీటర్స్ ఆ విధంగా ఉంటాయి. వాటిని ఎలా మెజర్ చేస్తా ఉంటుంది కూడా మైక్రోస్కోప్స్ ఉపయోగించి. ఇది ఆప్టికల్ మైక్రోస్కోప్, రెజల్యూషన్ బాగుంటుంది. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ దీనికన్నా సూపర్గా ఉంటుంది. ఇది ఆప్టికల్ మైక్రోస్కోప్ కన్నా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆప్టికల్ మైక్రోస్కోప్ ఏంటంటే లైట్ను ఉపయోగించుకుంటుంది. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఎలక్ట్రాన్ బీమ్ను ఉపయోగించుకుంటుంది. ఏంటమ్మది, దేన్ని ఉపయోగించుకుంటుంది? ఎలక్ట్రాన్, కొంచెం ఇలా విరిగించి రాస్తున్నామా, బీమ్, ఎలక్ట్రాన్ బీమ్ను ఉపయోగించుకుంటుంది. మరి టనలింగ్ అంటే ఏంటి? టనలింగ్ మైక్రోస్కోప్ అంటే అది కూడా ఎలక్ట్రాన్నే, అయితే క్వాంటమ్ ప్రాపర్టీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉపయోగించుకుంటుందమ్మా. ఎలక్ట్రాన్కి ఒక క్వాంటమ్ ప్రాపర్టీ ఉంటుంది, దాన్నే టనలింగ్ అంటాం. అంతా మన అసలు డిగ్రీలో కూడా తగలదు, ఏదో పీజీలో తగులుతుంది అమ్మా. టనలింగ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్, టనలింగ్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ టనలింగ్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడో పీజీలో చదువుకుంటాం. మీరు పీజీ వరకు ఫిజిక్స్ చదివితే ఓకే అమ్మా. సో టనలింగ్ మైక్రోస్కోప్ ఈ క్వాంటమ్ మెకానికల్ ప్రాపర్టీ, ఎలక్ట్రాన్ టనలింగ్ అనే ఒక క్వాంటమ్ మెకానికల్ ప్రాపర్టీ ఉంటుందమ్మా. ఆ ప్రాపర్టీని ఉపయోగించి తయారు చేసిన మైక్రోస్కోప్. దీని రెజల్యూషన్ ఇంకా సూపర్గా ఉంటుంది. ఇదేంటమ్మా, వాల్యూమెట్రిక్ మెథడ్ అని మీ దాంట్లో ఇచ్చాడు. ఒక ఒలీక్ యాసిడ్ అని ఒక లిక్విడ్ ఉంటుందమ్మా. ఆ ఒలీక్ యాసిడ్ మాలిక్యూల్ సైజ్ కనిపెట్టడానికి ఒక నార్మల్ మెథడ్ ఇది. ఇదేం మైక్రోస్కోప్ అదేం కాదు. ఓకే, ఒక నార్మల్ మెథడ్ ఒకటి ఉంటుంది. దాంట్లో మనం ఒలీక్ యాసిడ్ యొక్క థిన్ ఫిల్మ్ ఒకటి తయారు చేస్తాం. ఆ థిన్ ఫిల్మ్ సైజ్ ఒకటి క్యాలిక్యులేట్, థిన్ ఫిల్మ్ యొక్క థిక్నెస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ థిక్నెస్సే ఒలీక్ యాసిడ్ మాలిక్యూల్ యొక్క సైజ్ అని మనం చెప్తాం, అంతే. ఓకే, అదొక మెథడ్ ఉంది. మీరు చదివితే చదవండి టెక్స్ట్ బుక్లో, లేదంటే ఏదో ఒక రోజు నేను దీనికి సెపరేట్ వీడియో చేస్తాను. వాల్యూమెట్రిక్ మెథడ్కి ఒక సెపరేట్ వీడియో చేస్తాను, అవసరం లేదు కూడా. ఓకే, అంత అవసరం లేదు, జస్ట్ ఇది తెలుసుకోండి చాలు. ఓకే, అయితే ఇటు పక్కన చూడండమ్మా, సమ్ ప్రాక్టికల్ యూనిట్స్ ఆఫ్ లెంగ్త్ అని నేను ఒకటి ఇక్కడ రాసా పక్కన. లెంగ్త్ ఉపయోగించే కొన్ని ప్రాక్టికల్ యూనిట్స్ జనరల్గా ఫిజిక్స్లో తగులుతూ ఉంటాయి, ఎందుకని ఈ గుర్తుపెట్టుకోండి. చూడమ్మా, 10⁻−15 మీటర్స్ని మనం ఏమంటాం, ఫెమ్టోమీటర్ అంటాం. 10⁻−15 అంటే ఏంటి, ఫెమ్టో, అంతేనా? చూడండి, రాసుకుంటే చూడండి అమ్మ. 10⁻−15 మీటర్స్ అంటే ఏంటి, ఫెమ్టోమీటర్ అంటాం. దానికి సింపుల్గా ఇలా ఇచ్చారమ్మ పేరు, ఫెర్మి. దీన్ని కూడా ఒక యూనిట్ కింద వాడతాం. ఫెమ్టోమీటర్ బదులు మనం ఫెర్మి అని రాస్తాం, 1 FM. అలాగే 10⁻−10 మీటర్స్ని 1 యాంగ్స్ట్రామ్ అంటాం అమ్మ. యాంగ్స్ట్రామ్, ఏ పైన సున్నా పెట్టాలి. యాంగ్స్ట్రామ్ యూనిట్ అంటాం. ఏంటమ్మది యూనిట్, యాంగ్స్ట్రామ్ యూనిట్. గుర్తుపెట్టుకున్నాం, 10⁻−10 మీటర్స్ని 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ అంటాం. ఇవి గుర్తు లేకపోయినా పర్లేదు, ఇవి గుర్తుపెట్టుకోండి.
అన్ని గుర్తుపెట్టుకోకర్లేదు, అలవాటు అయిపోద్దమ్మా మనకి. 10⁻⁻6 మీటర్స్ని మైక్రోమీటర్ అంటామని చెప్పాను ఇందాక. ప్రిఫిక్సెస్, సబ్ మల్టిపుల్స్ చెప్పినప్పుడు 10⁻⁻6 మీటర్స్ అంటే ఏంటమ్మా మైక్రోమీటర్ అంటారని చెప్పాను. దానికి సింపుల్గా మైక్రాన్ అంటామమ్మా, 1 మైక్రాన్ అలా కూడా ఉపయోగిస్తాం. ఇది చూడమ్మా, ఇది హైలైట్. ఇది 1 లైట్ ఇయర్. 1 లైట్ ఇయర్ అనగానే మనం టైం అనుకుంటాం. ఈ బిట్ అడుగుతాడు, ఇదివరకు అడిగాడు, ఎంసెట్లో ఎప్పుడు అడిగాడు. 1 లైట్ ఇయర్ ఇజ్ ఏ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్, టైము ఏదో అడిగాడు. యాక్చువల్గా 1 లైట్ ఇయర్ అని కనబడింది కదా అని చెప్పి టైం టిక్ పెట్టి వస్తుంది. నిజానికి 1 లైట్ ఇయర్ అంటే టైం యూనిట్ కాదమ్మా, అది డిస్టెన్స్ యూనిట్. ఎవరి యూనిట్ అమ్మది? డిస్టెన్స్ యూనిట్. అంటే చూడమ్మా, 1 లైట్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటంటే లైట్ వెలాసిటీ ఎంతమ్మా? వాట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ లైట్? సి అంటే 3 lakhs km/s. సెకండ్కి, ఒక సెకండ్లో 3 lakhs kilometers వెళ్తుంది ఇంచుమించుగా. అది కూడా కరెక్ట్ కాదమ్మా, 2,99,000 సంథింగ్ ఏదో వాల్యూ ఉంటుంది. బట్ రఫ్గా మనం 3 lakhs అని చెప్తాం. ఒక వ్యాక్యూమ్లో లైట్ 3 lakhs km/s, ఒక సెకండ్లో 3 lakhs kilometers వెళ్తుంది అన్నాం. అయితే 1 yearలో ఎంత డిస్టెన్స్ వెళ్తుంది? దాన్నే 1 లైట్ ఇయర్ అంటాం. 1 yearలో ఒక సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందమ్మా? 3 lakhs kilometers. 1 yearలో అంటే 365 daysలో, అంటే 365 into 24 into 60 into 60 secondsలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? దాన్నే మనం 1 లైట్ ఇయర్ అంటాం. దాని వాల్యూ ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు, 9.46 into 10⁻15 meters అంట. అంటే 9 పక్కన 946 పక్కన 13 సున్నాలు పెట్టండి, అంత దూరం ట్రావెల్ చేస్తుంది, అన్ని మీటర్స్ ట్రావెల్ చేస్తుంది ఒక 1 yearలో. దాన్ని మనం ఏమంటాం అమ్మా? 1 లైట్ ఇయర్ అంటాం. అలాగే 1 ఆస్ట్రానమికల్ యూనిట్ అని కూడా ఉంటుంది, ఇది కూడా వాడుతూ ఉంటాం. బట్ మన ఫిజిక్స్లో జనరల్గా తగలలేమ్మా. ఓకే, 1 ఇది కూడా తగలదాం. క్వశ్చన్ అడిగితే ఏమడుగుతాడంటే లైట్ ఇయర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ డిస్టెన్సా టైమా ఏదో అడుగుతాడు, డిస్టెన్స్ అని పెట్టాలి. ఓకే, వాల్యూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా, వాల్యూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే 1 ఆస్ట్రానమికల్ యూనిట్ అంటే ఇది. ఇంకోటి 1 పార్సెక్, ఇది కూడా అడిగాడమ్మా. పార్సెక్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ అని అడుగుతాడు డిస్టెన్స్. పార్సెక్ అంటే 3.26 లైట్ ఇయర్స్, అంటే లైట్ ఇయర్ కన్నా పెద్ద యూనిట్ అమ్మ ఇది పార్సెక్ అనేది. 1 పార్సెక్ 3.26 లైట్ ఇయర్స్, దాని వాల్యూ ఇది. ఓకే, ఏం లేదు, ఈ వాల్యూస్ ఏమి గుర్తుపెట్టుకోకర్లా, యూనిట్స్ గుర్తుపెట్టుకోండి. పార్సెక్ ఎవరి యూనిట్? డిస్టెన్స్ది. ఆస్ట్రానమికల్ యూనిట్ డిస్టెన్స్దే. లైట్ ఇయర్ టైంది కాదు, డిస్టెన్స్దే. ఓకే, ఇవి జనరల్గా ప్రాక్టికల్గా ఉపయోగించే యూనిట్స్ అనమాట. ఓకే అమ్మా, సరే పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ చూడండి అమ్మా, మెజర్మెంట్ ఆఫ్ మాస్. మాస్ని మెజర్ చేయాలి. ఎలా మెజర్ చేస్తాం? జనరల్గా ఎలా మెజర్ చేస్తాం అమ్మా? నార్మల్ బాడీస్ ఉన్నాయనుకోండి, ఎలా మెజర్ చేస్తాం మాస్? చెప్పండి. ఏదో పాన్ ఉపయోగించి, వెయింగ్ పాన్ ఉంటుంది కదమ్మా. ఓకే, లేదా స్ప్రింగ్ బ్యాలెన్స్, సింపుల్ బ్యాలెన్స్, అంతేనా? ఈ మధ్య డిజిటల్ వెయింగ్ మెషిన్స్ కూడా వచ్చినాయి. సో డిజిటల్ వెయింగ్ మెషిన్స్, అంతేనా? ఓకే, వేయి బ్రిడ్జ్ అంటారు. చూడమ్మా, ఇప్పుడు పెద్ద పెద్ద లోడ్స్ ఉంటాయి, టన్నుల కొద్ది లోడ్స్ ఉంటాయి, వాటికి వేయి బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది. మీరు చూసారు లేదు? దారిలో వెళ్తుంటే లారీలన్నీ ఒక చోట క్యూ కట్టి ఉంటాయి, వాటి వెయిట్ ఒక దాని మీద నుంచి వెళ్తాయి, దాన్ని వేయి బ్రిడ్జ్ అంటాం. ఆ వేయి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళినప్పుడు వాటి మాస్ ఎంత ఉందనేది అది క్యాలిక్యులేట్ చేస్తుంది. మామూలుగా మనం కిరాణా కొట్టులోకి వెళ్ళినప్పుడు సింపుల్ బ్యాలెన్స్, స్ప్రింగ్ బ్యాలెన్స్ కదండి, జనరల్గా సింపుల్ బ్యాలెన్స్ ఉంటుంది. లేదా ఈ మధ్య అన్ని హైటెక్ అయిపోయినాయి కాబట్టి డిజిటల్ బ్యాలెన్స్లు ఉన్నాయి. ఇలా పెడితే వెయిట్ ఎంతో తెలిసిపోతుంది మనకి రీడింగ్. ఓకే, ఆ రకంగా నార్మల్ బాడీస్ మాస్ అయితే ఈ రకంగా మనం మెజర్ చేస్తాం. బట్ వాట్ అబౌట్ అటామిక్ బాడీస్? అటామిక్ బాడీస్ని ఇలా పానులు వేసి అలా మనం మెజర్ చేయలేం కదమ్మా. దానికి ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ ఏంటంటే మాస్ స్పెక్ట్రోగ్రాఫ్. ఏంటమ్మా టూల్? మాస్ స్పెక్ట్రోగ్రాఫ్ అనే టూల్ ఉపయోగించింది. ఇదో మెథడ్ అమ్మ, ఇదొక మెథడ్ ఇది. ఓకే, మాస్ స్పెక్ట్రోగ్రాఫ్ అనే ఒక మెథడ్ నాకు తెలిసి కెమిస్ట్రీలో వస్తుంది ఎక్కడో. ఓకే, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మాస్ స్పెక్ట్రోగ్రఫీ ఉపయోగించి మనం అటామిక్ మాస్ కానీ లేదా మాలిక్యులర్ మాస్ కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం అమ్మ. అయితే ఇక్కడ మనం ఒక యూనిట్ వాడతాం. అటామిక్ మాస్కి కానీ మాలిక్యులర్ మాస్కి కానీ మనం ఒక యూనిట్ వాడతాం. ఆ యూనిట్ పేరు అటామిక్ మాస్ యూనిట్. గుర్తుపెట్టుకోవాలి, ఇది వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీని వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. 1 అటామిక్
మాస్ యూనిట్. ఇది ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కూడా. 1 అటామిక్ మాస్ యూనిట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద మాస్ ఆఫ్ 1/12 ఆఫ్ మాస్ ఆఫ్ C612 ఐసోటోప్. దీన్ని కార్బన్ ఐసోటోప్ అంటాం. కార్బన్ ఆటమ్ అమ్మ ఇది. ఇదేంటి సింపుల్ గా కార్బన్ ఆటమ్. కార్బన్ డిఫరెంట్ ఐసోటోప్స్ లో ఉంటుంది. ఐసోటోప్ అంటే ఏంటి, ఐసోటోన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం సెకండ్ ఇయర్ లో తెలుసుకుంటాం. ప్రస్తుతానికి ఇది ఒక ఐసోటోప్. చూడండి, కార్బన్ C612, C613, C614 ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటుంది. నేను ఇది తీసుకున్నా C612 కార్బన్ ఐసోటోప్. దాన్ని ఐసోటోప్స్ అంటాం అన్నమాట. ఇవన్నీ కార్బన్సే, బట్ ఇది చూసారా స్ట్రక్చర్ వేరుంది. ఓకే, మాస్ నెంబర్ వేరుంది. దీని మాస్ నెంబర్ అంటాం పైన, అది వేరుంది. ఓకే, ఇది ఒక ఐసోటోప్. అంటే ఒక ఆటమ్ అమ్మ ఇది. ఇది ఒక కార్బన్ ఆటమ్, దాని ఐసోటోప్ ఇది. ఈ ఐసోటోప్ అంటే ఒక కార్బన్ ఆటమ్, ఇది ఒక ఫామ్ అమ్మ. ఐసోటోప్ అంటే అది ఒక ఫామ్ అది. ఓకే, ఈ కార్బన్ ఆటమ్ యొక్క మాస్ తీసుకోండి. దానిలో 1/12 అంటే ఆ కార్బన్ ఆటమ్ యొక్క మాస్ని 12తో డివైడ్ చేయాలి. అది దేనికి ఈక్వల్ అవుతుందట? 1 అటామిక్ మాస్ యూనిట్కి ఈక్వల్ అవుతుందట. ఓకే అమ్మ, 1 అటామిక్ మాస్ యూనిట్ అంటే ఏంటి? కార్బన్ ఆటమ్ యొక్క మాస్ తీసుకోండి. ఏ కార్బన్? C612 ఐసోటోప్. కార్బన్ ఆటమ్ యొక్క మాస్ తీసుకోండి, దాన్ని 12తో డివైడ్ చేయండి, అదే అటామిక్ మాస్ యూనిట్కి ఈక్వల్ అవుతుంది. దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. 1 రాసి పక్కన స్మాల్ యూ రాస్తాం, అంటే అటామిక్ మాస్ యూనిట్ అని. దీని వాల్యూ ఎంత అంటే 1.66 × 10⁻⁻27 kg. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకున్నాం. రెగ్యులర్గా వాడాల్సి వస్తుంది మనం ఇది. ఈ వాల్యూ రెగ్యులర్గా వాడాల్సి వస్తుంది. అమ్మ చూడండి, నేను ఏ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని చెప్తున్నా కదా, ఈ వాల్యూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 1 అటామిక్ మాస్ యూనిట్ ఎంతమ్మా? 1.66 × 10⁻⁻27 kg. వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోక్కర్లేదు అని నేను చెప్తున్నా కదా, వదిలేయండి. ఏదైతే గుర్తుపెట్టుకోమంటున్నానో అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అది సో అటామిక్ మాస్ బాడీస్ యొక్క మాస్ మెజర్ చేయడానికి మనం మాస్ స్పెక్ట్రోగ్రాఫ్ అనే సిస్టమ్, ఒక పద్ధతిని ఫాలో అవుతామమ్మా. ఓకే, అయితే అక్కడ మాస్ని మనం ఈ యూనిట్స్లో మెజర్ చేస్తాం, అటామిక్ మాస్ యూనిట్స్లో. 1 అటామిక్ మాస్ యూనిట్ అంటే ఏంటమ్మా? 1.66 × 10⁻⁻27 kg. అసలు 1 అటామిక్ మాస్ యూనిట్ అంటే ఏంటి? కార్బన్ ఐసోటోప్ యొక్క మాస్లో 1/12 ఆఫ్ మాస్ ఆఫ్ కార్బన్ ఐసోటోప్. ఓకే అమ్మా, రైట్. పాజ్ చేసి రాసుకోండి. ఇది రాసుకోండి, మొత్తం ఇదంతా రాయాల్సిన పని లేదమ్మా. ఇది రాసుకోండి చాలు. ఓకేనా? ఇంకా లాస్ట్ టాపిక్ అమ్మ చూడండి, మెజర్మెంట్ ఆఫ్ టైం. దీంట్లో విచిత్రమే లేదు. చూడండి, మెజర్మెంట్ ఆఫ్ టైం, దీంట్లో పెద్ద విచిత్రమే లేదమ్మా. టైం దేంతో మెజర్ చేస్తాం? క్లాక్ తోటి, అంతే, అయిపోయింది. టైం దేంతో మెజర్ చేస్తాం అమ్మా? క్లాక్ తోటి. డిజిటల్ క్లాక్ కానివ్వండి, మామూలు క్లాక్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, టైం దేంతో మెజర్ చేస్తాం? క్లాక్ తోటి, అంతే, ఇంకేం లేదమ్మా. ఓకే, టైం దేంతో మెజర్ చేస్తాం అంటే సింపుల్గా క్లాక్ తోటి. ఓకే అమ్మా, రైట్. సరే, అయితే మనకి నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఢిల్లీలో ఒకటి ఉందమ్మా. ఢిల్లీలో నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ అని ఒకటి ఉంది. పూర్తిగా రాస్తాను, ఎందుకు బద్ధకం ఎందుకు? నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉందమ్మా? ఇది ఢిల్లీలో ఉంది. ఇక్కడ సీజియం అటామిక్ క్లాక్ అని ఒకటి ఉంటుందమ్మా. మన ఇండియాలో స్టాండర్డ్ టైం అని చెప్తాం కదా, ఇండియన్ టైం. చూడండి, కంట్రీకి టైం మారిపోతుంది కదా. మన ఇండియాలో స్టాండర్డ్ టైమ్ ఈ సీజియం అటామిక్ క్లాక్ లో టైం ఎంతో చూసి దాని ప్రకారం చెప్తాం అమ్మా. ద మోస్ట్ అక్యురేట్ క్లాక్ అనమాట ఇది. ఓకే, సీజియం అటామిక్ క్లాక్ చూడండి, హోల్ వరల్డ్ వైడ్ కూడా వాడేది ఇదే, సీజియం అటామిక్ క్లాకే వాడదాం. ఢిల్లీలో వాడదామని కాదు, వేరే చోట ఇంకో ఎక్కడ ఉంటుంది. ఓకే, బట్ మనం ఇండియన్ స్టాండర్డ్ టైం 9 o'clock లేదా 9:10 అని చెప్తాం కదా. దాని మీనింగ్ ఏంటి? సీజియం నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీలో ఈ క్లాక్ మెయింటైన్ చేస్తారమ్మా. సీజియం అటామిక్ క్లాక్ వెరీ అక్యురేట్ క్లాక్ అనమాట. ఇంకా ఓకే, చాలా అక్యురేట్ అమ్మా. 1/3 lakhs సెకండ్ అక్యురసీ ఏదో ఉంటుంది దానికి. ఏదో ఒక గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి అమ్మా, ఈ సీజియం అటామిక్ క్లాక్ యొక్క అక్యురసీ ఎంత చూడండి. అసలు మీరు
మతిపోద్ది అనమాట ఆ వాల్యూ చూస్తే. అంత యాక్యురసీ. సెకండ్ కాదు, మిల్లీ సెకండ్ కాదు, మైక్రో సెకండ్ కాదు, ఫెమ్టో సెకండ్ కాదు, మామూలుగా ఉండదాం దాని యాక్యురసీ. ఓకే, వెరీ 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 యాక్యురేట్ అనమాట సీజియం అటామిక్ క్లాక్. ఓకే, సో మెజర్మెంట్ ఆఫ్ టైం. టైం దేంతో మెజర్ చేస్తామమ్మా? క్లాక్ అంతే. మనకు తెలిసి క్లాక్, డిజిటల్ క్లాక్, ఏదో క్లాక్. బట్ ఇది ఒక పాయింట్ చెప్తున్నాం మీకు. నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీలో ఒక క్లాక్ మెయింటైన్ చేస్తాం, సీజియం అటామిక్ క్లాక్ అని. అక్కడ సరే మేము ఇవాళ చెప్పుకున్నదంతా బేసిక్స్ ఏం. ఇవాళ వచ్చే అట్లా ఏమి క్వశ్చన్స్ ఏమి రావు. ఏం క్వశ్చన్స్ వస్తాయంటే వాట్ ఈజ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, వాట్ ఈజ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, వాట్ ఈజ్ ఫండమెంటల్ యూనిట్, వాట్ ఈజ్ డిరైవ్డ్ యూనిట్, అంతే. ఇంకేమున్నాయి? 1 అటామిక్ మాస్ యూనిట్ అంటే ఎంత? ఓకే, ఇది తప్ప ఇంకేం అడగడమ్మా. ఓకే అమ్మా, ఇవి తప్ప ఏం అడగడు. ఇవాళ జరిగిన లెసన్ మొత్తంలో ఇదే. రేపటి అది ఇవేంటి, నేను ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎంసెట్, ఇంటర్మీడియట్, ఎంసెట్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, జేఈ, నీట్లో అయితే ఇవాళ చెప్పిన లెసన్లో ఏముండదు. ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్ అమ్మేది, జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్. ఓకే, నెక్స్ట్ మనం చెప్పుకునేది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈజీగా కూడా ఉంటుంది. ఇది మీకు గజిబిజిగా అనిపించి వచ్చానమ్మా. ఇంకా నేను చాలా విషయాలు వదిలేసా అమ్మా. ఏంటి, ఇప్పుడు మనం 7 ఫిజికల్ క్వాంటిటీస్ చెప్పుకున్నాం కదా, వాటికి 7 యూనిట్స్ చెప్పాం. మీటర్, సెకండ్, లెంగ్త్ అంటే మీటర్, సెకండ్, ల్యూమినస్ ఇంటెన్సిటీ, ఇలా చెప్పుకున్నాం కదా. ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుందమ్మా. ఆ డెఫినేషన్స్ చెప్పితే మాకు వద్దురా బాబు ఎంపీసీ అనుకుంటారు మీరు, ఫిజిక్స్ మాకు వద్దా అంటారు. ఓకే, కానీ అవి అవసరం లేదు, అవి అవసరమే లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అది మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి నేను చెప్పలేదు. పైగా వీడియో లెంగ్త్ కూడా పెరిగిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం డైమెన్షనల్ అనాలిసిస్. నెక్స్ట్ టాపిక్ మనం చెప్పుకోబోయేది డైమెన్షనల్ అనాలిసిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ, వెరీ వెరీ ఈజీ, అట్ ది సేమ్ టైం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ వీడియో ఎలా అయితే మనం సరదాగా నడుచుకుంటూ వెళ్ళిందో ఆ వీడియో కూడా అలా మనం సరదాగా చెప్పుకుంటూ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ మొత్తం చదివేస్తామమ్మా. హ్యాపీగా నవ్వుతూ చదివేయండి. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని అడగండి మీ ఫ్రెండ్స్ని కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.